Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in CRR College for Women, Bangalore. In this video session, I am going to deal a paper, embryology, physiology and ecology paper. In this paper, I am going to discuss a physiology of excretion, which is a subtopic of physiology part. So let's start our session. So first one, introduction of excretion. సో అసలు ఎక్స్క్రీషన్ అంటే ఏంటి? సో మన లైఫ్ ప్రాసెస్ లో ఎక్స్క్రీషన్ యొక్క రోల్ అనేది ఓకేనా. సో ఈ ఎక్స్క్రీషన్ ప్రాసెస్ వల్ల రోల్ అనేది ఏమన్నా ఉందా? ఓకేనా, లైక్ రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, సర్క్యులేషన్, రీప్రొడక్షన్, దోస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఫర్ ద బాడీ అన్నమాట. బాడీకి మనకు అవసరమైన ఫంక్షన్స్ అన్నమాట ఇది. సో అసలు ఎక్స్క్రీషన్ అనేది ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది, మన బాడీకి ఎందుకు ఈ ఫంక్షన్ అనేది జరగాలి అనేది మనం తెలుసుకుంటున్నాం. సో అసలు యూజువల్లీ ఎక్స్క్రీషన్ అంటే ఏంటి అంటే మన బాడీలో మెటబాలిక్ రియాక్షన్ అనేది జరుగుతుంది, అవునా. సో మెటబాలిక్ రియాక్షన్ అంటే ఏంటి? బయోకెమికల్ రియాక్షన్స్ అన్నమాట, ఓకేనా. సో మన బాడీలో ఎనర్జీ అనేది అవసరం, అవునా. లైక్ మనం ఒక వర్క్ చేస్తున్నాం, ఒక యాక్టివిటీ చేస్తున్నామంటే వీ నీడ్ సమ్ ఎనర్జీ అనమాట, ఓకేనా. సో ఎనర్జీ అనేది మనకి ఎట్లా రిలీజ్ అవుతుంది? బై ద ప్రాసెస్ ఆఫ్ మెటబాలిక్ రియాక్షన్స్ అనమాట, ఓకేనా. సో మెటబాలిక్ రియాక్షన్స్ లో కూడా మనకి ఏంటంటే 2 టైప్స్ కింద మనకి డివైడ్ చేశారు, కెటబాలిజం అండ్ ఎనబాలిజం అని, ఓకేనా. సో కెటబాలిజం వచ్చేసరికి ఏంటి అంటే బ్రేకింగ్ ప్రాసెస్ అనమాట, ఓకేనా. మనం తీసుకున్న ఫుడ్ లో ఉన్న న్యూట్రియంట్స్ ని, ఓకేనా, లైక్ కార్బోహైడ్రేట్స్ ని కానీ, ఫ్యాట్స్ ని కానీ, ప్రోటీన్స్ ని కానీ, వీటిని ఏంటి అంటే న్యూట్రియంట్స్ ని బ్రేక్ చేసి మనకి సో కాంప్లెక్స్ ఫామ్ లో, సింపుల్ నుంచి కాంప్లెక్స్ ఫామ్ లోకి మనకి కన్వర్షన్ అనేది చేస్తూ ఉంటుంది. లైక్ కార్బోహైడ్రేట్స్ నే తీసుకుందాం, ఓకేనా. సో కార్బోహైడ్రేట్స్ ని మనకి ఏంటి గ్లూకోజ్ కింద కన్వర్షన్ అనేది చేస్తుంది. లైక్ ప్రోటీన్స్ ని అమైనో యాసిడ్స్ కింద, ఫ్యాట్స్ ని, ఓకేనా. సో ఫ్యాట్స్ అంటే ఇన్ ద సెన్స్ లిపిడ్స్ అనమాట, ఓకేనా. సో లిపిడ్స్ ని, ఫ్యాటీ యాసిడ్స్ ని గ్లిజరాల్స్ కింద మనకి కన్వర్షన్ అనేది చేస్తుంది. సో ఆ ఫామ్ లో ఉంటేనే మనకి బాడీ అనేది అబ్జార్ప్షన్ కి తీసుకోగలుగుతుంది, ఓకేనా. సో బాడీ అనేది అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఆ అబ్జార్ప్షన్ జరగాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? వాటిని కాంప్లెక్స్ ఫామ్ లోకి మనకి కన్వర్షన్ అనేది చేయాలి. సో ఆ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే కెటబాలిజం అని అంటాం. సో కెటబాలిజం ఈజ్ అన్ ప్రాసెస్, సో మెటబాలిక్ ప్రాసెస్ అనమాట, ఓకేనా. సో ఇట్లాగా మనకి సో ఎనబాలిజం వచ్చేసరికి ఏంటంటే మేకింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇట్లాగా మనకి మెటబాలిక్ బయోకెమికల్ రియాక్షన్స్ అనేవి మనకి బాడీలో జరుగుతూ ఉంటాయి. సో ఎక్స్క్రీషన్స్కి వచ్చేసరికి ఏంటి అంటే సో మనం తీసుకున్న ఫుడ్ని సో సెపరేట్ చేసి సో ఏవైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో అవి మన బాడీకి అబ్జర్వ్ చేస్తాయి. సో ఏవైతే వేస్ట్ మెటీరియల్స్ అనేవి ఉన్నాయో సో అవి ఏంటి అంటే నైట్రోజనస్ మెటబాలిక్ వేస్ట్ కింద మన బాడీ నుంచి అవి ఎక్స్క్రీట్ అవుతూ ఉంటాయి అనమాట, ఓకేనా. సో ఎలిమినేట్ అవుతూ ఉంటాయి. సో వాటిని మనం ఏమంటున్నాము అంటే ఆ వేస్ట్ ఎలిమెంట్స్ని మనం ఏమంటున్నాము అంటే ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ అని మనం అంటూ ఉంటాం. సో మనం చెప్పుకున్నాం కదా, సో మెటబాలిక్ ప్రాసెస్ అనేది, మెటబాలిజం అనేది మన బాడీలో జరిగి కెటబాలిజం కానీ ఎనబాలిజం జరిగి సో యూజువల్లీ కెటబాలిక్ ప్రాసెస్లో ఏంటంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో మెటబాలిజం, సో ఎనబాలిజం వచ్చేసరికి ఏంటంటే ఇట్ మేకింగ్ ప్రాసెస్ అనమాట, ఓకేనా. సో ఇట్లాగా మనకి వెరైటీస్ ఆఫ్ సబ్స్టెన్సెస్ లైక్ ఏంటి సో కార్బోహైడ్రేట్స్ నుంచి గ్లూకోజ్ కానీ, లైక్ ప్రోటీన్స్ నుంచి అమైనో యాసిడ్స్ కానీ, లిపిడ్స్ నుంచి ఫ్యాటీ యాసిడ్స్, గ్లిసరాల్ కానీ మనకి ఇట్లాగా రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం ఏమంటామంటే మెటబాలిక్ బై ప్రొడక్ట్స్ అని అంటూ ఉంటాం. సో వీటితో పాటు ఏంటి అంటే మనకి కొన్ని ఎండ్ ప్రొడక్ట్స్ అని వస్తూ ఉంటాయి, ఓకేనా. సో మెటబాలిజంలో బై ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎండ్ ప్రొడక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి ఏంటి అంటే రీయూటిలైజ్ అవుతూ ఉంటాయి మెటబాలిక్ యాక్టివిటీస్కి. సో ఎండ్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఏంటి అంటే గ్లూకోజ్ కానీ, అమైనో యాసిడ్స్ కానీ, ఫ్యాటీ యాసిడ్స్, గ్లిసరాల్ కానీ, సో ఇవన్నీ ఎండ్ ప్రొడక్ట్స్ అంటూ ఉంటాయి. సో ఇవి ఏంటంటే అగైన్ మళ్ళీ మెటబాలిక్ యాక్టివిటీస్ అనే బాడీలో ప్రాపర్గా ఫంక్షన్ జరగడానికి, ఓకేనా, మనం యాక్టివ్గా ఉన్నాము, ఒక వర్క్ చేస్తున్నాము, ఓకేనా. సో వీటిలన్నిటికి మనకి కావాల్సింది ఏంటి? ఎనర్జీ అనమాట, ఓకేనా. సో మళ్ళీ అగైన్ మెటబాలిక్ బయోకెమికల్ రియాక్షన్ జరగడానికి అగైన్ మళ్ళీ ఎనర్జీ కావాలి కాబట్టి సో ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఎనర్జీ ఫామ్లో, ఏటీపీ ఫామ్లో మనకి అగైన్ రీకన్జ్యూమ్ అనేది అవుతూ ఉంటాయి. సో ఈ కొన్ని బై ప్రొడక్ట్స్ అనేవి ఏంటి అంటే దే ఆర్ టాక్సిక్ అనమాట. సో అవి ఏంటి అంటే బాడీకి టాక్సిక్ కాబట్టి సో అవి ఏంటంటే మనకి బాడీ నుంచి ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో సబ్స్టెన్స్ విచ్ ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బాడీ త్రూ ద ఎక్స్క్రీషన్ అనేది ఏంటి అంటే సో ఎందుకు ఎక్స్క్రీషన్ ప్రాసెస్ అనేది ఏంటి అంటే సో
ఈ మెటబాలిక్ ప్రాసెస్లో జరిగినప్పుడు సో ఏవైతే ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి బై ప్రొడక్ట్స్ అనేవి వస్తూ ఉంటున్నాయో సో అవి ఏంటి అంటే బాడీకి టాక్సిక్ ఆర్ పాయిజనస్ అండి. సో అవి ఏంటంటే మన బాడీ నుంచి ఎక్స్క్రీట్ అయిపోవాలి. ఓకేనా, మన బాడీ నుంచి ఎలిమినేట్ అయిపోవాలి. సో ఆ ఎలిమినేషన్ అనేది ఎట్లా జరుగుతుంది? సో దానికి కూడా ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టంలో ఏంటంటే కొన్ని సర్టెన్ టైప్ ఆఫ్ ఆర్గన్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి ఈ ఎలిమినేషన్ ప్రాసెస్. సో వాటిని మనం ఏమంటామంటే ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అని మనం అంటూ ఉంటాం. సో యూజువల్లీ చూసుకుంటే కనుక సో ఆ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అనేవి ఏంటి? సో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్గానిజంలో సో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఈ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ప్రోటోజోన్స్లో చూసుకుంటే కనుక కాంట్రాస్టల్ వాక్యూల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఈ కాంట్రాస్టల్ వాక్యూల్స్ అనేవి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి అంటే ఈ ప్రోటోజోమన్స్లో కానీ వీటిల్లో సో యూజువల్లీ కాంట్రాస్టల్ వాక్యూల్స్ యొక్క రోల్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ ఎక్స్క్రీటింగ్ ద నైట్రోజనస్ వేస్ట్. సో దాని బాడీలో రిలీజ్ అయిన ఈ నైట్రోజనస్ మెటీరియల్స్ వేస్ట్ మెటీరియల్స్ని ఏంటి అంటే సో త్రూ బాడీ ద్వారా సో ఈ కాంట్రాస్టల్ వాక్యూల్స్ ద్వారా ఏంటి అంటే బయటికి పంపించేస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్సెస్ ఫ్లూయిడ్స్ కానీ ఏమైనా సరే సో బై ది హెల్ప్ ఆఫ్ దిస్ కాంట్రాస్టల్ వాక్యూల్స్ ద్వారా ఏంటి అంటే సో ఎక్స్క్రీటరీ మెటీరియల్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో అదే విధంగా ఏంటి అంటే ప్లాటిహెల్మింథిస్లో వీటిలో చూసుకుంటే కనుక ప్రోటోనెఫ్రీడియా అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకేనా, సో ప్రోటోనెఫ్రీడియా వచ్చేసరికి ఏంటి అంటే సో ప్రోటోనెఫ్రీడియాలో కూడా సబ్ టైప్స్ అన్నట్టు ఫ్లేమ్ సెల్స్ అన్ని సొలనోసైట్స్ అని ఇవన్నీ ఉంటాయి. సో ఈ ప్రోటోనెఫ్రీడియాలో కూడా ఏంటంటే ఫ్లేమ్ సెల్స్ అనేవి మనకి ఎక్స్క్రీషన్ ప్రాసెస్లో హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇవేంటి అంటే ఎక్స్క్రీషన్ ప్రాసెస్లో దట్టు ఏంటి అయాన్ రెగ్యులేషన్లో ఆస్మో రెగ్యులేషన్లో ఏంటంటే ఇవి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ మనం ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ని ప్లాటిహెల్మింథిస్ ఫైలంలో మనం చూస్తూ ఉండొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ ప్రోటోనెఫ్రీడియాలో ఇంకో టైపు సొలనోసైట్స్ అని అంటూ ఉంటాం. సో ఈ సొలనోసైట్స్ అనేవి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి? సో ఇవి కూడా అగైన్ ఏంటి ఎక్స్క్రీషన్ ప్రాసెస్ అనమాట. సో ఇవి వచ్చేసరికి పాలికీట్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మెటానెఫ్రీడియం అనమాట. ఓకేనా, సో మెటానెఫ్రీడియం కూడా ఏంటి అంటే మనం సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ సో యూజువల్లీ ఏంటంటే బాడీలో ఉన్న ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఫిల్ట్రేట్ అయిన తర్వాత తీసుకున్నప్పుడు ఫిల్ట్రేట్ అయిన తర్వాత ఏంటి అంటే సో ఏదైతే అన్వాంటెడ్ మెటీరియల్ అనేది ఉన్నదో ఈ లిక్విడ్ లైఫ్ మెటీరియల్ అనేది ఏదైతే ఉందో సో ఈ మెటానెఫ్రీడియం అనేది ఏంటంటే కలెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎందుకు? సో బయటికి రిలీజ్ చేసేయడానికి అనమాట. సో వీటిలో ఏంటి అంటే ఎనిలిడ్స్లో కానీ వీటిలో ఏంటి అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ఫనల్ లైక్ స్ట్రక్చర్ లాగా ప్రెసెంట్ అయి ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే నెఫ్రోస్టోమ్ అని కూడా అంటూ ఉంటాం. సో ఇదేంటంటే ఈ నెఫ్రోస్టోమ్కి ఈ సీలోమిక్ ఫ్లూయిడ్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. సో అక్కడి నుంచి ఏంటి అంటే సో ఈ సీలోమిక్ ఫ్లూయిడ్లో ప్రెసెంట్ అయిన ఫిల్ట్రేషన్ జరిగిన తర్వాత ఈ సీలోమిక్ ఫ్లూయిడ్లో ఉన్న వాటర్ కానీ న్యూట్రియంట్స్ని కానీ ఏంటంటే ఇది రీఅబ్జార్బ్ అనేది చేసుకొని ఏదైతే ఈ మెటబాలిక్ వేస్ట్ అనేది ఉన్నదో సచ్ లైక్ దట్ ఏంటి అమోనియా కానీ ఏదైతే యూరియా కానీ యూరిక్ యాసిడ్ కానీ ఏదైతే ప్రెసెంట్ అయి ఉందో సో అది ఏంటంటే ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ మెటానెఫ్రీడియా అనేది ఎనిలిడ్స్లో వాటిలో చూసుకుంటే కనుక. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్లోరకోజెన్ సెల్స్ అనమాట. ఓకేనా, సో క్లోరకోజెన్ సెల్స్ వచ్చేసరికి ఇవి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి అంటే సో ఇవి కూడా ఏంటి అంటే ఎనిలిడ్స్లో మనం సో కొన్ని ఎనిలిడ్స్లో ఏంటి అంటే మనం మెటానెఫ్రీడియం అనేది రోల్ అనేది చూస్తూ ఉంటాం. సో కొన్ని టైప్ ఆఫ్ ఎనిలిడ్స్లో ఏంటంటే ఈ క్లోరకోజెన్ టైప్ ఆఫ్ సెల్స్ అనేవి ఏంటి అంటే దే ఆర్ జస్ట్ లైక్ స్టార్ షేప్లో మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయి అంటే ఈ గ్లైకోజన్ ఫార్మేషన్. ఓకేనా, సో గ్లూకోజ్ అనేది మనకి సో లివర్లో మనకి ఏంటి గ్లైకోజన్ కింద కన్వర్షన్ అనేది జరిగి మనకి స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనకి గ్లూకోజ్ నెసిటీ అనేది తగ్గిందో ఓకేనా గ్లూకోజ్ కేసిటీ అనేది ఎప్పుడైతే ఉందో ఈ గ్లైకోజన్ అనేది మనకి ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, సో ఈ క్లోరకోజెన్ సెల్స్ యొక్క రోల్ ఏంటి అంటే ఈ గ్లైకోజన్ని ఏంటి అంటే స్టోర్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, సో స్టోర్ చేసి ఏంటి ఈ ఏవైతే ఈ టాక్సిన్ మెటీరియల్ మెటబాలిక్ ప్రాసెస్లో ఫామ్ అయిన మెటబాలిక్ వేస్ట్ అనేవి ఉంటాయి కదా సో ఆ మెటబాలిక్ వేస్ట్ నుంచి సో దే ఆర్ వెరీ టాక్సిక్ ఫామ్ కదా సో వాటిని ఏంటంటే న్యూట్రలైజ్ చేసి మనకి సో అగైన్ ఏంటి
సో న్యూట్రలైజ్ చేసి సో అగైన్ ఏంటి అంటే మళ్ళీ అది బాడీలో రీఅబ్జర్వ్ చేసేలాగా మనకి హెల్ప్ఫుల్ చేస్తూ ఉంటుంది. సో ఇంకా ఫర్దర్గా టాక్సిక్ మెటీరియల్స్ ఉంటే అవి బాడీ నుంచి ఎలిమినేట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఈ క్లోరోకోజెన్ టైప్ ఆఫ్ సెల్స్ అనమాట. ఓకేనా. సో ఎనిలిడ్స్లో మనం చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ అనమాట. సో ఈ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ అనే మనం ఏ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో చూస్తామంటే ఇన్సెక్ట్స్లోనూ ఆర్కినిడ్స్లో మనం ఎక్కువగా సో ఈ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ అనేవి మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఈ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ యొక్క రోల్ వచ్చేసరికి ఏంటి అంటే దే ఆర్ ఆల్సో హెల్ప్ఫుల్. యూజువల్లీ మనం మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ ఇన్సెక్ట్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఇవి కూడా ఏంటి అంటే ఎక్స్క్రీటరీ మెటీరియల్స్ని కానీ వీటిని కానీ ఏంటి అంటే ఈ సీలోమిక్ ఫ్లూయిడ్ నుంచి ఏంటి అంటే ఈ ఫ్యాట్ సబ్స్టెన్స్ని కానీ వీటిని కానీ ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండి సో ఈ ఎక్స్క్రీషన్ ప్రాసెస్లో హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ఇన్సెక్ట్స్లోను ఆర్కినిడ్స్లోను మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్రస్టేషియన్స్లో మనం చూసేది ఏంటి అంటే గ్రీన్ గ్లాండ్స్ అనమాట. ఓకేనా. సో ఈ గ్రీన్ గ్లాండ్స్ యొక్క రోల్ వచ్చేసరికి ఏంటి అంటే దేర్ ఆర్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ ది ఎక్స్క్రీషన్ ప్రాసెస్ అనమాట. ఓకేనా. సో ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ కింద మనకి క్రస్టేషియన్స్లోను సో నెక్స్ట్ వచ్చి ఆర్థ్రోపోడ్స్లో లైక్ వీటిలో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో వీటికి వచ్చేసరికి ఏంటంటే ఇది యూజువల్లీ యాంటీనా ఓకేనా ఇన్సెక్ట్స్ యొక్క యాంటీనా బేస్లో మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో యూజువల్లీ ఏంటంటే 3 పార్ట్స్ మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకేనా. 3 పార్ట్స్ కింద ఇవి డివైడ్ చేస్తాం. సో ఎన్సాక్ అని లాబ్రెంత్ అని బ్లాడర్ కింద మనకి డివైడ్ చేశారనమాట. ఓకేనా. సో యూజువల్లీ గ్రీన్ గ్లాండ్స్లో కూడా లాబ్రెంత్ అనే ఒక పార్ట్ మాత్రమే ఏంటంటే ఎక్స్క్రీటరీ గ్లాండ్ కింద మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో గ్రీన్ గ్లాండ్ అనేది యూజువల్లీ క్రస్టేషియన్స్లో వాటిలో చూస్తూ ఉంటాం. సో వాటికి ప్రెసెంట్ ఉన్న బేస్ ఆఫ్ ది యాంటీనా దగ్గర గ్రీన్ గ్లాండ్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో గ్రీన్ గ్లాండ్స్ని అగైన్ 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఎన్సాక్ లాబ్రెంత్ సో నెక్స్ట్ బ్లాడర్ కింద. సో ఈ లాబ్రెంత్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎక్స్క్రీషన్ ప్రాసెస్లో మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుందని మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే కిడ్నీస్ అనమాట. ఓకేనా. సో కిడ్నీస్ వచ్చేసరికి ఏంటి అంటే సో కిడ్నీస్లో కూడా ఏంటంటే బోషనస్ క్యాబర్స్ గ్లాండ్స్ అనేవి మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఈ బోషనస్ క్యాబర్స్ గ్లాండ్స్ అనేవి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి అంటే దే ఆర్ జస్ట్ యాక్ట్ లైక్ ఏ కిడ్నీ అనమాట. ఓకేనా. దే ఆర్ యాక్చువల్లీ ఏంటంటే దే ఆర్ నాట్ కంప్లీట్లీ కిడ్నీ ఫంక్షన్ అయితే కాదు కానీ దే ఆర్ జస్ట్ లైక్ యాక్ట్ లైక్ ఏ కిడ్నీ కింద మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ఇవి ఏ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో చూసుకోండి అంటే మొలస్కన్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ వీటిలో ఏంటి అంటే సో ఈ బోషనస్ కానీ కెబెట్స్ గ్లాండ్స్ అనేవి ఏంటంటే జస్ట్ యాక్ట్స్ లైక్ కిడ్నీ ఎట్లాగైతే యాక్ట్ చేస్తుందో సో అట్లాగా ఇవి యాక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇవి మెటానెఫ్రీడియా కింద కూడా మనకి ప్రెసెంట్ ఉంటాయి. వాటికి బైవాల్స్ అనేవి ఉంటాయి కదా 2 షెల్స్ లైక్ స్ట్రక్చర్. ఒక అండర్ పార్ట్ వచ్చేసరికి ఏంటి అంటే స్మూత్గా ఉంటుంది సాఫ్ట్గా. సో పైన వచ్చేసరికి హార్డ్ షెల్ లైక్ ప్రెసెంట్ అయి ఉంటాయి కదా. సో ఆ రీజన్ దగ్గర మనకి ఈ బోషనస్ కానీ సో క్యాబర్ గ్లాండ్స్ అనేవి మనకి క్యాబర్స్ గ్లాండ్స్ అనేవి మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట మొలస్కన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రోనెఫ్రిక్. ఓకేనా. సో ప్రోనెఫ్రిక్ టైప్ ఆఫ్ కిడ్నీస్లో ఏంటి అంటే అసలు యూజువల్లీ ఈ ప్రోనెఫ్రిక్ అంటే ఏంటి అంటే ప్రోటోనెఫ్రిక్ ఫార్మ్ ఆఫ్ కిడ్నీస్ ఏంటంటే యూజువల్లీ మనం ఎంబ్రియో కండిషన్లో ఉన్నప్పుడు ఓకేనా. సో ఎర్లీ డెవలప్మెంటల్ స్టేజ్లో ఏంటంటే ఈ ప్రోటోనెఫ్రిక్ కిడ్నీస్ అనేవి దే ఆర్ నాట్ ఇంప్రాపర్లీ డెవలప్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో వెర్టెబ్రేట్స్లో ఏంటి అంటే డ్యూరింగ్ ఎంబ్రియోనిక్ స్టేజ్లో మనకి ప్రోనెఫ్రిక్ టైప్ ఆఫ్ కిడ్నీ. ప్రో అంటే ఫస్ట్ ఫార్మ్డ్ కిడ్నీస్ కదా. ఓకేనా. సో ఈ కండిషన్లో మనకి ఏంటి అంటే సో వేస్ట్ మెటీరియల్ అనేది బయటికి ఎలిమినేట్ అవ్వడానికి ఈ ప్రోనెఫ్రిక్ కిడ్నీస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ఇవి వచ్చేసరికి బెల్నోస్ట్రోమాలోను మిక్సిన్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మీసోనెఫ్రిక్ టైప్ ఆఫ్ కిడ్నీస్ అనమాట. ఓకేనా. సో ఈ మీసోనెఫ్రిక్ కిడ్నీస్ కూడా మనం ఏంటంటే యూజువల్లీ మ్యామల్స్లో వీటిలో చూస్తే వెర్టెబ్రేట్స్లో ఏంటి అంటే ఎంబ్రియోనిక్ స్టేజ్లోనే ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకేనా. సో ఇవి కూడా ఏంటి అంటే ఎక్స్క్రీటరీ పార్ట్లో మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ఇవి ఏ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో చూస్తామంటే పెట్రోమైజన్స్లోను ఫిషెస్లోను యాంఫిబియన్స్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. సో మెటానెఫ్రిక్ కిడ్నీస్ కూడా మనం రెప్టైల్స్లోను బర్డ్స్లోను మెమ్మల్స్లో అయితే డ్యూరింగ్ ఎర్లీ డెవలప్మెంటల్ స్టేజ్లో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనేది మనకి చెప్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఏంటి ఇప్పటి వరకు మనం ఏంటి ఏ ఆర్గన్స్ ఉంటాయి సో ఏ టైప్ ఆఫ్ సో వాట్ ఈస్ వాట్ అనేది ఎక్స్క్రీషన్ అంటే ఏంటి సో అనేది మనం నేర్చుకున్నాం.
సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే సో ఎక్స్క్రీషన్ ప్రాసెస్ లో వాట్ టైప్ ఆఫ్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ అనేది మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. సో దే ఆర్ మెయిన్లీ వైడ్ వెరైటీ ఆఫ్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అనేవి మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఏంటి కొన్ని టైప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అనేవి మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో వచ్చేసరికి ఏంటంటే అమైనో యాసిడ్స్ అని, అమోనియా అని, యూరియా అని, యూరిక్ యాసిడ్ అని, ట్రైమిథైల్ ఆక్సైడ్స్ అని, ఓకేనా. సో ఇట్లాగా ప్యూరిన్స్, పిరమిడ్స్ అని, సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అనేవి ఏంటంటే మెటబాలిక్ ఫంక్షన్ అప్పుడు, మెటబాలిక్ రియాక్షన్స్ అప్పుడు మనకి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట, మెటబాలిక్ వేస్ట్ కింద, ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అమైనో యాసిడ్స్ అన్నమాట. డ్యూరింగ్ ప్రోటీన్ మెటబాలిజం అప్పుడు ఏంటి అంటే అమైనో యాసిడ్స్ అనేవి మనకి ఎండ్ ప్రొడక్ట్స్ కింద ఫామ్ అవుతూ ఉంటాయి, ఓకేనా. సో వీటిలో కూడా ఏంటి అంటే మనకి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనేవి మనకి ఫామ్ అయినప్పుడు సో కొన్ని మాత్రమే మన బాడీకి అబ్జర్వ్ చేసుకొని అన్వాంటెడ్ అమైనో యాసిడ్స్ అనేవి మనకి సో ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటాయి. సో అవి మనకి ఏంటి ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ కింద మనం చెప్తూ ఉంటాం. సో అమైనో యాసిడ్స్ అనేవి ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ కింద రిలీజ్ అయితే దాన్ని మనం అమైనో యాసిడ్స్ ఎక్స్క్రీటరీ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అని మనం చెప్పుకుంటాం. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఏంటంటే యూనియో కానీ, లామినినే కానీ, ఆస్ట్రిషియా కానీ, నెక్స్ట్ పారాసెంట్రోటస్ కానీ, ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లో మనం ఎక్కువగా సో అమైనో యాసిడ్స్ అనేవి ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ కింద రిలీజ్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే అమోనియా, ఓకేనా. సో అమోనియాను కూడా ఏంటంటే ఎక్స్క్రీటరీ మెటీరియల్ కింద రిలీజ్ చేసే ఆర్గానిజమ్స్ కూడా మనకి ఉన్నాయి. సో అసలు యూజువల్లీ అమోనియా అనేది ఎట్లా రిలీజ్ అవుతుందంటే సో యూజువల్లీ అమోనియా అనేది అమైనో యాసిడ్స్ అనేవి ఫామ్ అయిన తర్వాత డియామినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో డియామినేషన్ అంటే ఏంటి అంటే సో అమైనో యాసిడ్స్ నుంచి మనకి ఒక అమోనో గ్రూప్ అనేది రిలీజ్ అవ్వడం. యూజువల్ అమోనో యాసిడ్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఏంటంటే సో కార్బనైల్ గ్రూప్ అనేది, నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ అనేది, అమైనో యాసిడ్ అనేది, అమోనియా గ్రూప్ అనేది ఏంటంటే మనకి బైండప్ అయి ఉంటుంది అనమాట. సో వీటి నుంచి మనకి ఏంటి అంటే సో ఈ అమైనో యాసిడ్ నుంచి ఒక అమైనో గ్రూప్ అనేది మనకి రిమూవ్ అవుతే గనక బై ది హెల్ప్ ఆఫ్ డియామినేజ్ అనేది ఒక ఎంజైమ్ ఉంటుంది. దాని ద్వారా ఒక అమైనో గ్రూప్ అనేది అమైనో యాసిడ్ నుంచి ఎలిమినేట్ అయితే, రిమూవ్ అయితే దాన్ని మనం డియామినేషన్ ప్రాసెస్ అని అంటూ ఉంటాం. సో ఆ ప్రాసెస్ లో మనకి ఏంటి అంటే అమైనో గ్రూప్ అనేది రిలీజ్ అవుతుంది కదా. సో అమోనియా కింద మనకి రిలీజ్ అవడం వల్ల సో అది ఏంటంటే అమోనియా అనేది ఎక్స్క్రీటరీ మెటీరియల్ కింద మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ అమోనియా వచ్చేసరికి ఏంటి అంటే యూజువల్లీ హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్ అన్నమాట, ఓకేనా. సో ఇది వాటర్ లో సాల్యుబుల్ అయ్యి మనకి అమోనియం హైడ్రాక్సైడ్ కింద NH4OH కింద మనకి ఫామ్ అవుతుంది అన్నమాట. సో యూజువల్లీ ఈ టైప్ ఆఫ్ అమోనియాని ఎక్స్క్రీటరీ మెటీరియల్ కింద రిలీజ్ చేసే ఆర్గానిజమ్స్ ఏమున్నాయి అంటే మనకి యూజువల్లీ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అన్నమాట. లైక్ ఫిషెస్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి దాని యొక్క ఎక్స్క్రీటరీ మెటీరియల్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అమోనియా కింద రిలీజ్ చేస్తుంది. దే ఆర్ హైలీ టాక్సిక్ అనమాట, ఓకేనా. సో అమోనియం హైడ్రాక్సైడ్ ఎప్పుడైతే అమోనియా అనేది రిలీజ్ అయిందో, రిమూవ్ అయిందో, అది వాటర్ తో మనకి కంబైన్ అయ్యి అమోనియం హైడ్రాక్సైడ్ కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో ఆ కన్వర్షన్ తర్వాత ఏంటంటే ఇట్ క్యాన్ బి ఈజీలీ డిఫ్యూజబుల్ అక్రాస్ ద సెల్ మెంబ్రెయిన్ అనమాట, ఓకేనా. సో సెల్ మెంబ్రెయిన్ ద్వారా ఏంటంటే ఈజీగా డిఫ్యూజ్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో అమోనియా వచ్చేసరికి సో H2Oతో ఫామ్ అయ్యి మనకి అమోనియం హైడ్రాక్సైడ్ కింద కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో యూజువల్లీ ప్రోటోజోవన్స్ లో కానీ, పాలికిడ్స్ లో కానీ, క్రస్టేషన్స్, మొలస్కన్, టిలాసిటీ ఫిషెస్, సో టోటైస్, టర్టిల్స్, సో వీటిలన్నింటిలో ఏంటి అంటే అమోనియా వచ్చేసరికి ఏంటి దీస్ ఆల్ ఆర్ ఏంటి ఆక్వాటిక్ యానిమల్స్ అనమాట. వీటిలో ఎక్స్క్రీటరీ మెటీరియల్ వచ్చేసరికి ఏంటంటే అమోనియా అనమాట, ఓకేనా. సో ఎక్స్క్రీటరీ మెటీరియల్ అమోనియాని రిలీజ్ చేస్తున్నాయి కాబట్టి వీటిని ఏమంటామంటే అమోనోటెలిక్ యానిమల్స్ అని మనం అంటూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే యూరియా అనమాట, ఓకేనా. సో కొన్ని యానిమల్స్ ఏంటి అంటే కొన్ని ఆర్గానిజమ్స్ ఏంటంటే యూరియాని మనకి ఎక్స్క్రీటరీ మెటీరియల్ కింద మనకి రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో వాటిని మనం ఏమంటామంటే యూరియోటెలిక్ యానిమల్స్ అని మనం అంటూ ఉంటాం. సో యూజువల్లీ ఏంటంటే ఇందులో అమోనియా వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ఓరెంతిన్ సైకిల్ అనేది మనకి జరుగుతుంటుంది. దాన్ని ఓరెంతిన్ సైకిల్ అనొచ్చు, యూరియా సైకిల్ కూడా అనొచ్చు. సో ఈ ప్రాసెస్ లో ఏంటి అంటే మనకి అమోనియా హెల్ప్ ద్వారా ఏంటంటే మనకి యూరియా అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది.
సో యూరియా వచ్చేసరికి ఏంటంటే విచ్ ఈస్ లెస్ టాక్సిక్ అండ్ విచ్ ఈస్ మోర్ సాల్యుబుల్ ఇన్ ద వాటర్ వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ అమోనియాతో కంపేర్ చేసుకుంటే సో ఇట్ ఈస్ ఈజీలీ సాల్యుబుల్ ఇన్ వాటర్ బట్ ఇట్ ఈస్ ఆల్సో అండ్ లెస్ టాక్సిక్ అనమాట. ఓకేనా, అమోనియాతో కంపేర్ చేసుకుంటే సో ఇట్ ఈస్ మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ లెస్ టాక్సిక్ దెన్ అమోనియా అనేది మనం చెప్పుకోవచ్చు. యూజువల్లీ ఈ టైప్ ఆఫ్ ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్ అనేది ఏ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి ఎగ్జిబిట్ చేస్తాయి అంటే సెమీ టెరిస్ట్రియల్ యానిమల్స్ అనేవి సో యూరియాని ఎక్స్క్రీటరీ మెటీరియల్ కింద రిలీజ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఎందుకని అంటే దే ఆర్ హ్యావింగ్ ఎన్ స్కేసిటీ ఆఫ్ వాటర్ అనమాట. వాటర్ స్కేసిటీ ఉండడం వల్ల ఏంటి అంటే సో దే ఆ వాటర్ అనేది మోర్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో మనకి యూరియా అనేది మిక్సప్ అయ్యి మనకి సో బయటికి రిలీజ్ అవుతూ ఉంటుందని మనకి చెప్తున్నారు. సో యూజువల్లీ ఎర్త్వామ్స్లో కానీ షోర్ గ్యాస్ట్రోపోడ్స్లో కానీ ఆంఫిబియన్స్లో కానీ సెమీ టెరిస్ట్రియల్ టర్టిల్స్లో కానీ టోటాయిస్లో కానీ ఎలిస్మో బ్రాంకి ఫిషెస్లో మెమల్స్లో మనం సో ఈ యూరియాని ఎక్స్క్రీటరీ మెటీరియల్స్ కింద రిలీజ్ చేస్తూ ఉంటాయి అని మనకి చెప్తున్నారు. సో యూరియాని ఎక్స్క్రీటరీ మెటీరియల్ కింద రిలీజ్ చేస్తున్నాయి కాబట్టి వాటిని మనం యూరియోటెలిక్ యానిమల్స్ అని కూడా మనకి అంటూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే యూరిక్ యాసిడ్ని కూడా మనకి ఎక్స్క్రీటరీ మెటీరియల్ కింద మనకి రిలీజ్ చేసే ఆర్గానిజమ్స్ ఉంటాయి. లైక్ ఇన్సెక్ట్స్లో కానీ టెరిస్ట్రియల్ స్నేల్స్ రెప్టైల్స్లో బర్డ్స్లో మనం ఎక్కువగా ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎక్స్క్రీటరీ మెటీరియల్ కింద రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో దట్టు ఏంటి అంటే అవి పేస్ట్ ఫామ్లో కానీ పెల్లెట్స్ ఫామ్లో కానీ అవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఈ యూరిక్ యాసిడ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ వెరీ లెస్ టాక్సిక్ అండ్ ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అనమాట. సో అందుకని మనకి ఏంటంటే ఈ పెల్లెట్స్ ఫామ్లో మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ యూరిక్ యాసిడ్ని ఇవి ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటున్నాయి కాబట్టి దీన్ని యూరికోటెలిక్ యానిమల్స్ అని కూడా మనం అంటూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ట్రైమిథైల్ అమైన్ ఆక్సైడ్ని కూడా ఎక్స్క్రీటరీ మెటీరియల్ కింద రిలీజ్ చేసే కొన్ని ఆర్గానిజమ్స్ కూడా ఉన్నాయి. సో వీటికి వచ్చేసరికి ఏంటి అంటే ఈ నైట్రోజనస్ వేస్ట్ని ఏంటి అంటే మనకి సో ట్రైమిథైల్ అమైన్ ఆక్సైడ్ కింద మనకి రిలీజ్ చేస్తూ ఉంటాయి అనమాట. యూజువల్లీ మనం ఏంటంటే ఈ మెరైన్ ఆర్గానిజమ్స్లో ఓకేనా ఈ మెరైన్ ఫిషెస్లో మనం ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ ఎక్స్క్రీటరీ మెటీరియల్ నైట్రోజనస్ వేస్ట్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో వీటిలో కూడా ఏంటి అంటే ఏవైతే ఈ చనిపోయిన ఫిషెస్ ఏదైతే స్మెల్ వస్తుందో సో ఆ టైప్ ఆఫ్ ఆర్డర్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో దాని ఏదైతే ఎక్స్క్రీటా ఉన్నదో సో వాటిలో ఆ స్మెల్ అనేది ఎట్లాగా ఉంటుందండి ట్రైమిథైల్ అమైన్ ఆక్సైడ్ యొక్క ఎక్స్క్రీటా స్మెల్ ఎలాగుంటుందంటే ఏవైతే చనిపోయిన ఫిష్ స్మెల్ ఎలాగైతే ఉంటుందో నీచ్ వాసన ఎట్లా ఉంటుందో సో ఆ టైప్ ఆఫ్ స్మెల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా, సో ఆ స్మెల్ అనేది వస్తే కనుక ఎక్స్క్రీటర్లో సో ట్రైమిథైల్ అమైన్ ఆక్సైడ్ అనేది ప్రెసెంట్ అయి ఉన్నది అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, ఐడెంటిఫై చేయొచ్చు. సో అందుకని దానికి ఏంటంటే ఇది క్యారెక్టరిస్టిక్ ఆర్డర్ అనేది మనకి చెప్పారు. సో అది కాకుండా ఏంటంటే హిపారిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో ఈ మెమైల్స్లో కొన్ని మెమైల్స్లో ఏంటి అంటే ఇది ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్ కింద రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్ కింద రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో యూజువల్లీ ఏంటి అంటే విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది హెపారిక్ యాసిడ్ అనేది బెంజోయిక్ యాసిడ్ నుంచి మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ బెంజోయిక్ యాసిడ్ కూడా ఏంటంటే త్రూ డైట్ ద్వారా మనకి బెంజోయిక్ యాసిడ్ అనేది మనకి బాడీకి లభిస్తూ ఉంటుంది. సో ఈ బెంజోయిక్ యాసిడ్ నుంచి సో హిపారిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటి బెంజోయిక్ యాసిడ్ అనేది త్రూ డైట్ ద్వారా మనకి అబ్జర్వ్ అవుతుంది. సో అది వెళ్ళి ఏంటంటే మనకి గ్లైసిన్తో మనకి బైండప్ అనేది అవుతుంది. ఓకేనా, సో గ్లైసిన్తో మనకి బైండప్ అనేది అయ్యి సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ గ్లైసిన్తో మనకి బైండప్ అనేది అయ్యి సో లేటర్ ఆన్ మనకి ఏంటి అంటే సో ఈ హెపారిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో హెపారిక్ యాసిడ్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది సో మనం తీసుకున్న ఫుడ్లో బెంజోయిక్ యాసిడ్ అనేది ఉంటే కనుక సో మన బాడీలో ఆల్రెడీ ప్రోటీన్ ఫామ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, సో ప్రోటీన్ ఫామ్లో కూడా ఏంటంటే ఈ గ్లైసిన్తో మనకి బైండప్ అనేది అయ్యి సో హిపారిక్ యాసిడ్ అనేది మనకి యూజువల్లీ ఫామ్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే గ్వానిన్ అనేది. ఓకేనా, సో గ్వానిన్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్క్రీటరీ మెటీరియల్ అనేది మనకి స్పైడర్స్ అనేవి ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాయి. దాని యొక్క ఎక్స్క్రీటర్లో మనకి ఏంటంటే గ్వానిన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో యూజువల్లీ గ్వానిన్ ఈజ్ ఏ న్యూక్లియోటైడ్ అనమాట. ఓకేనా, మన డిఎన్ఏ స్ట్రక్చర్లో చూసుకుంటే గ్వానైన్ అడెనైన్ సో థైమిన్ సో ఇవన్నీ మనకి సైటోసిన్ ఇవన్నీ ప్రెసెంట్ అయి ఉంటాయి. సో దోస్ ఆర్ ఆల్ ఆర్ న్యూక్లియోటైడ్స్ అనమాట. ఓకేనా, సో అవి కూడా మనకి గ్వానిన్ కూడా మనకి బ్రేకప్ అయ్యి ఓకేనా సో ఎక్స్క్రీటరీ మెటీరియల్లో మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది అనేది మనకి
చెప్తున్నారు అనమాట. ఓకేనా. సో ఇది కూడా మనకి రిలీజ్ చేసే ఆర్గానిజమ్స్ ఉన్నాయి. సో అవి ఏంటి అంటే స్పైడర్స్ అనమాట. ఓకేనా. సో ఇవి వచ్చి దీని యొక్క సాల్యుబిలిటీ వచ్చేసరికి వాటర్ లో చాలా తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆర్నిథిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో ఈ ఆర్నిథిక్ యాసిడ్ అనేది ఏంటి అంటే మనకి బర్డ్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. మనం తీసుకున్న ఫుడ్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, బెంజాయిక్ యాసిడ్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉంటే కనుక ఆర్నిథిన్ తో ఇది బైండ్ అప్ అయ్యి సో ఆర్నిథెనిక్ యాసిడ్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎలంటాయిని. ఓకేనా. సో ఎలంటాయిని కూడా ఏంటి అంటే మనకి సో ఇట్ ఈస్ ఆల్సో ఫామ్ ఫ్రమ్ ద యూరిక్ యాసిడ్ నుంచి ఫామ్ అయ్యి సో కెటలిక్ సో ఈ యూరికేస్ అనే ఎంజైమ్ ద్వారా ఏంటి అంటే యూరిక్ యాసిడ్ అనేది ఎలంటాయిన్ కి ఒక ఎక్స్క్రీటరీ మెటీరియల్ కింద మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎలంటాయినిక్ యాసిడ్ అనమాట. ఓకేనా. సో ఈ ఎలంటాయిన్ అంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా బై ది ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. ఓకేనా. మాలిక్యూల్ ద్వారా ఏంటంటే మనకి ఆర్నిథిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రియాక్షన్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఈస్ క్యాటలైజ్డ్ బై ది అలంతోనైజ్ అనేది మనకి అలంతోనైజ్ అనే ఎంజైమ్ అనేది మనకి ఏంటంటే హెల్ప్ఫుల్ అవుతుంది అనేది మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్యూరిన్స్ పిరమిడ్స్ కూడా ఏంటంటే మనకి ఎక్స్క్రీటరీ మెటీరియల్స్ కింద మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఏవైతే ఈ న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయో సో అవి బ్రేకప్ అయ్యి. ఓకేనా. సో యూజువల్లీ మనకి ప్యూరిన్స్ పిరమిడ్స్ తోనే కదా మనకి ఫామ్ అయితే సో ఎడెనైన్ గ్వానైన్. సో నెక్స్ట్ వచ్చేసరికి పిరమిడ్స్ సైటోసిన్ థైమిన్. సో వీటితో మనకి న్యూక్లిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో డిఎన్ఏ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇవి బ్రేకప్ అయ్యి మనకి ఏంటి అంటే సో ఈ యానిమల్స్ యొక్క ఎక్స్క్రీటర్లో మనకి ఇవి కూడా మనకి అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇవి కూడా ఎక్స్క్రీటరీ మెటీరియల్స్ కింద రిలీజ్ అవుతాయి అనేది మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్రియాటిన్ అండ్ క్రియాటినైన్ అనేవి కూడా మనకి ఎక్స్క్రీటరీ మెటీరియల్స్ కింద కొన్ని టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అసలు ఈ క్రియాటిన్ అండ్ క్రియాటినైన్ యొక్క డిఫరెన్స్ ఏంటి అనేది మనకి తెలియాలి ఫస్ట్. సో క్రియాటిన్ వచ్చేసరికి ఏంటి అంటే ఎక్కడైతే మన మజిల్స్ ఉన్నాయో సో అక్కడ ఏంటంటే వేస్ట్ ప్రొడక్ట్స్ కింద ఇవి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడైతే మనకు మజిల్స్ ఉన్నాయో సో డ్యూరింగ్ కాంట్రాక్షన్ అప్పుడు కానీ సో డ్యూరింగ్ ఎక్సర్సైజ్ అప్పుడు కానీ మనకి యూజువల్లీ అనఏరోబిక్ రెస్పిరేషన్ అనేది మనకి మజిల్స్ దగ్గర జరుగుతూ ఉంటుంది. అవునా. సో ఎక్కువ మనం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా ఏంటి అంటే సో అనఏరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో ఏంటి అంటే మనకి వేస్ట్ ప్రొడక్ట్ అనేది క్రియాటిన్ ఫామ్లో మనకి మజిల్స్ దగ్గర ఫామ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటాము అంటే క్రియాటిన్ అని మనం అంటూ ఉంటాం. సో క్రియాటిన్ 9 వచ్చేసరికి ఏంటి అంటే కిడ్నీస్లో మనకి. ఓకేనా. సో ఫిల్ట్రేట్ గ్లోమెరులర్ ఫిల్ట్రేట్ అనేది మొత్తం ఫామ్ అయిన తర్వాత ఏంటి అంటే సో నెక్స్ట్ లేటర్ ఆన్ ఏంటి అంటే సో వాటి నుంచి ఆ వేస్ట్ అనేది ఏంటంటే బ్లడ్లోకి క్రియాటిన్ 9 ఫామ్లో మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అది ఏంటంటే లేటర్ ఆన్ యూరిన్లోకి వెళ్ళి మనకి సో యూరిన్ ద్వారా మనకి క్రియాటినైన్ అనేది ఫామ్ అవుతూ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో క్రియాటినైన్ కూడా మనకి ఏంటి క్రియాటిన్ నుంచే మనకి ఫామ్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో మెమెల్స్ వచ్చేసరికి క్రియాటిన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో విచ్ ఈస్ సింథసైజ్డ్ ఇన్ ద లివర్ అనమాట. ఓకేనా. సో 3 అమైనో యాసిడ్స్ నుంచి ఇది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట లివర్లో. అవి ఏంటంటే ఆర్గినిన్, గ్లైసిన్, మిథియోనిన్ అనమాట. ఓకేనా. సో ఆర్గినిన్ నుంచి గ్లైసిన్ నుంచి సో మిథియోనిన్ నుంచి ఏంటంటే మనకి ఈ క్రియాటిన్ అనేది ఫామ్ అవుతుంది. దీని నుంచి మనకి క్రియాటిన్ 9 అనేది ఫామ్ అవుతూ ఉంటుందని మనకి చెప్తున్నారు. సో యూజువల్లీ ఏంటంటే కొన్ని ఈ నైట్రోజనస్ వేస్ట్ అనేది ఏంటంటే కొన్ని ఎక్స్క్రీటరీ పార్ట్స్ నుంచి ఓకేనా ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ నుంచి మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అవి ఏంటి అనేది ఇచ్చారు. సో స్కిన్ నుంచి మనకి ఏంటంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ కానీ సాల్ట్స్ కానీ CO2 కానీ మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో లంగ్స్లో చూసుకుంటే కనుక CO2 అండ్ వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో లివర్ నుంచి ఏంటంటే బైల్ పిగ్మెంట్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఎలిమెంటరీ కెనాల్ నుంచి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సాల్ట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో మెరైన్ ఫిషెస్లో కానీ వీటిలో చూసుకుంటే కనుక గిల్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. కొన్ని అట్లా బాడీ సర్ఫేస్ కూడా
హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి అన్నమాట, మౌత్ కానీ. సో ఇవి కూడా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో కొన్ని ఆర్గానిజమ్స్లో లైక్ మెరైన్ బర్డ్స్లో కానీ మెమ్మల్స్లో కానీ ఏంటంటే సాల్ట్ గ్లాండ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో సాల్ట్ గ్లాండ్స్ కూడా ఏంటి అంటే, సో ఈ సాల్ట్ని ఏంటి అంటే ఈ ఎలక్ట్రోలైట్స్ని ఏంటి అంటే యూరిన్ కింద కన్వర్షన్ చేయి, సో యూరిన్ ద్వారా ఏంటి అంటే అవి యూరిన్ ఫామ్లో బయటకి ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాయి. సో కొన్ని టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లైక్ మెమల్స్లో లైక్ అస్ అనమాట. ఓకేనా. కిడ్నీస్ అనేవి నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ని బయటికి రిమూవ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అన్వాంటెడ్ కానీ సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సాల్ట్స్ని కానీ వీటిని కానీ ఏంటి అంటే కిడ్నీస్ అనేవి ఫిల్టర్ చేసి ఏంటంటే బయటికి రిమూవ్ చేస్తూ ఉంటాయని మనకి చెప్తున్నారు. సో బేస్డ్ ఆన్ ది ఎక్స్క్రీటివ్ ప్రొడక్ట్స్ని బేస్ చేసుకొని మనకి ఆర్గానిజమ్స్ని 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఇన్ డీటెయిల్గా చెప్పుకుంటున్నాము ఇప్పుడు. సో 3 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. అవి ఏంటి అంటే అమోనోటెలిక్ ఆర్గానిజమ్స్, యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్, యూరికోటెలిక్ యానిమల్స్ కింద మనకి డివైడ్ చేశారనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అమోనోటెలిక్ ఆర్గానిజమ్స్ అనమాట ఆర్ యానిమల్స్ అనమాట. సో వీటిలో వచ్చేసరికి ఏంటంటే అమోనియా అనేది ఎక్స్క్రీటరీ మెటీరియల్ కింద రిలీజ్ చేస్తాయి కాబట్టి దాన్ని మనం అమోనోటెలిక్ ఆర్గానిజమ్స్ అని అంటూ ఉంటాం. సో అమోనోటెలిక్ అంటే ఏంటి యూజువల్లీ, సో యూజువల్లీ ఈ టైప్ ఆఫ్ అమోనియాని రిలీజ్ చేస్తే దాన్ని అమోనోటెలిజం అని అంటూ ఉంటాం. సో ఈ టైప్ ఆఫ్ మనం బిహేవియర్ అనేది ఎందులో అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఆక్వాటిక్ యానిమల్స్లో, దట్టు ఫిషెస్ వీటిలో మనం వాటి యొక్క ఎక్స్క్రీటరీ మెటీరియల్ వచ్చేసరికి ఏంటి అంటే అమోనియా అనమాట. సో వీటిలో మనం ఈ టైప్ ఆఫ్ మెకానిజం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో వీటిలో ఏంటి అంటే అమోనియా అనేది ఏంటంటే సరౌండింగ్ వాటర్లో ఓకేనా ఈజీగా డిజాల్వ్ అవుతుంది. సో దట్టు ఏంటి అంటే ఈ ఫిషెస్ నుంచి ఏంటి కూడా ఈ అమోనియా అనేది ఎట్లా రిలీజ్ అవుతుంది అంటే త్రూ బాడీ సర్ఫేస్ ద్వారా కానీ గిల్స్ ద్వారా కానీ మనకి వాటర్లో రిలీజ్ అవుతూ ఉంటుంది. సో యూజువల్లీ అమోనియా వచ్చేసరికి హైలీ టాక్సిక్. ఓకేనా. సో ఇది ఒక అడాప్టివ్ క్యారెక్టర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్. ఓకేనా. సో ఈ రిలీజ్ అయిన అమోనియా అనేది హైలీ టాక్సిక్. ఓకేనా. సో దాని యొక్క సరౌండింగ్ మీడియం వచ్చేసరికి వాటర్ అనమాట. ఓకేనా. సో అది యూజువల్లీ అమోనియా వచ్చేసరికి హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్ అనమాట. సో అది ఎప్పుడైతే కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో రిలీజ్ అయ్యింది, సో డైల్యూటెడ్ ఫామ్లోకి మనకి ఈ వాటర్లోకి మిక్సప్ అయ్యి మనకి సో దే మేబీ హైలీ అని చెప్పుకోలేం కానీ కొంతవరకు ఏంటి అంటే అవి హామ్ చేయదన్నమాట. ఓకేనా. సో యూజువల్లీ ఆక్వాకల్చర్ ప్రాక్టీస్లో కానీ చూసుకుంటే కనుక పాండ్ వాటర్లో అమోనియా కంటెంట్ వచ్చేసరికి ఏంటంటే మనకి 0.1% అనేది అసలు 0%. సో ఎక్కడైనా ఇంకా కొంచెం రిమూవ్ చేయకుండా ఇంకా ఉన్నా సరే ఎంత మెయింటైన్ చేసుకోవాలంటే 0.1% అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. సో ఎందుకని అంటే దే ఆర్ వెరీ హైలీ టాక్సిక్ అనమాట. ఓకేనా. సో యూజువల్లీ మనకు వచ్చేసరికి ఏంటి అంటే అమోనోటెలిక్ యానిమల్స్ వచ్చేసరికి సో దట్టు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు అంటే స్నేల్స్లో చూసుకుంటే కనుక అవి 3% 4.8% ఆఫ్ ఈ అమోనియాని ఏంటంటే లెవెల్ని సో ఈ అమోనియాని ఏంటంటే టాలరేట్ చేయగలరు. సో 3 to 4.8% ఆఫ్ అమోనియాని ఏంటంటే అవి టాలరేట్ చేయగలరు స్నేల్స్లో చూసుకుంటే కనుక. సో ఫిషెస్ వీటిలో చూసుకుంటే కనుక 0.1% అనమాట ఆర్ 0% అసలు యాక్చువల్లీ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అమోనోటెలిక్ యానిమల్స్లో చూసుకుంటే కనుక సో ఏ టైప్ ఆఫ్ యానిమల్స్ని మనం అమోనోటెలిక్ యానిమల్స్ అంటామంటే ఈ ప్రోటోజోవన్స్ని కానీ యాక్టనోజోవన్స్ కానీ పాలికీడ్స్ కానీ ఎనిలిడ్స్ని కానీ క్రస్టేషియన్స్లో కానీ ఆల్ఫీసియా, సెపియా, ఆక్టోపస్, ఎకానోడర్మ్స్ కానీ టిలాయిస్టి కానీ టాడ్పోల్స్, ఆక్వాటిక్ యాంఫిబీ. సో ఈ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్నీ మనకి అమోనోటెలిక్ టైప్ ఆఫ్ యానిమల్స్ అని మనము అంటూ ఉంటాం. బికాస్ ఎందుకని అంటే ఇవి అమోనియాని ఏంటంటే ఎక్స్క్రీటరీ మెటీరియల్స్ కింద మనకి రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో అదే కాకుండా ఏంటంటే ఆక్వాటిక్ ఇన్వెర్టిబ్రేట్స్లో కూడా మనం ఏంటంటే ఈ అమోనియా అనేది మనకి అమోనియం ఓకేనా అమోనియం అయోన్స్ కింద మనకి రిలీజ్ అవుతుంది. NH4OH కింద మనకి ఈ అమోనియా వచ్చేసరికి వాటర్తో బైండప్ అయ్యి మనకి అమోనియం హైడ్రాక్సైడ్ కింద మనకి NH4OH కింద మనకి కన్వర్షన్ అనేది జరిగి మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫ్రెష్ వాటర్ ఇన్వెర్టిబ్రేట్స్లో చూసుకుంటే కనుక సో ఈ అమోనియా అనేది ఏంటంటే వాటర్లోకి ఈజీగా డిజాల్వ్ అయ్యి సో అగైన్ ఏంటి అంటే ఈ యానిమల్స్ యొక్క ఇన్వెర్టిబ్రేట్స్ యొక్క బాడీ సర్ఫేస్లోకి మళ్ళీ అగైన్ ఏంటంటే డిఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఈజీగా సో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ అనేది పెర్మిబుల్ సర్ఫేసెస్ ద్వారా ఏంటంటే
ఈజీగా లోనికి వెళ్ళొచ్చు. సో ఈజీగా ఆ సర్ఫేస్ నుంచి పర్మిబుల్ సర్ఫేస్ నుంచి అమోనియా అనేది బయటికి డిఫ్యూజ్ అవుట్ కూడా అవ్వచ్చు అనేది చెప్తున్నారు. సో ఇన్ని అడ్వాన్స్డ్ ఇన్వెర్టిబ్రేట్స్ లో చూసుకుంటే లైక్ ఫిషెస్ లో వీటిలో చూసుకుంటే కనుక గిల్స్ కానీ స్కిన్స్ కానీ సో ఈ టైప్ ఆఫ్ అమోనియా ఎక్స్క్రీటివ్ మెటీరియల్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. కొంత అమౌంట్ ఆఫ్ అమోనియా కూడా ఏంటంటే కిడ్నీస్ ద్వారా కూడా వీటిలో వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయని మనకి చెప్తున్నారు అనమాట. సో ఈ అమోనోటెలిజం అనేది ఏంటంటే మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ది ఆక్వా సొల్యూషన్ అనమాట. ఓకేనా. సో ఈ సరౌండింగ్ వాటర్ మీడియం మీద ఈ అమోనోటెలిజం అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 2 టెరిస్ట్రల్ గ్రూప్స్ కింద మనకి డివైడ్ చేశారనమాట అమోనోటెలిక్ యానిమల్స్ని. సో ఆ 2 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఏంటి అంటే మనకి క్రస్టేషియన్ ఐసోపోడ్స్, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పల్మనేట్ స్నేల్స్ అనేవి. సో వీటిలో చూసుకుంటే కనుక 2 టెరిస్ట్రల్ గ్రూప్స్లో కూడా మనం ఈ అమోనియాని రిలీజ్ చేసే కెపాసిటీ అనేది ఎక్స్క్రీటివ్ మెటీరియల్ కింద వాటి రిలీజ్ చేస్తూ ఉంటాయని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ అమోనోటెలిజం అనేది ఏంటంటే ఇట్ ఈస్ మెయిన్లీ స్ట్రిక్ట్లీ కోరిలేటెడ్ విత్ ద వాటర్ అనమాట. ఓకేనా. సో అమోనోటెలిజం అనేది సో అమోనియా కంటెంట్ రిలీజ్ అనేది అవ్వడము, సో అయిన వెంటనే అది వాటర్లో డిసాల్వ్ అయ్యి డైల్యూట్ ఫామ్లోకి మనకి కన్వర్షన్ అనేది జరగాలి, లేకుంటే దే ఆర్ వెరీ హైలీ టాక్సిక్ అనేది చెప్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని మనకి కొన్ని టైప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అనేవి సో ఈ అడాప్టేషన్ అనేది వాటిలో ఉంది. సో ఈ టైప్ ఆఫ్ అమోనియా అనేది రిలీజ్ చేస్తూ ఉంటాయని మనకి చెప్తుంది. సో ప్రొటాప్టెరస్ చూసుకుంటే లైక్ లంగ్ ఫిష్ అని అంటూ ఉంటారు. సో వీటిలో ఏంటి అంటే నైట్రోజన్ అనేది అమోనియా కింద మనకి వాటర్లోకి రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో డ్యూరింగ్ యాక్టివేషన్ పీరియడ్ అంటే సమ్మర్ స్లీప్ అని అంటూ ఉంటారు. సో వీటిలో ఏంటంటే మడ్ కకూన్స్లో కింద మనకి మడ్లో కకూన్ లైక్ ఫార్మ్స్ అనేవి చేసి సో ఇవేంటి అంటే మిడ్ సమ్మర్ అప్పుడు హాట్ సమ్మర్ అప్పుడు ఏంటంటే యూరియా కింద మనకి రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో సమ్మర్ స్లీప్ అప్పుడు ఏంటి అంటే ఇవి యూరియాని ఎక్స్క్రీటరీ మెటీరియల్స్ కింద రిలీజ్ చేస్తుంటాయి. బట్ నాట్ సో అమోనియాని కాకుండా యూరియా ఫామ్లో మనకి రిలీజ్ చేస్తూ ఉంటాయి అని మనకి చెప్తున్నారు. స్మిత్ అని ఆయన చెప్తారు రీసెర్చ్ చేసి. సో ఎర్త్ వామ్స్లో చూసుకుంటే కనుక సో ఈ వాటర్లో ఈ అమోనియా అనేది రిలీజ్ అయ్యి మనకి డైల్యూటెడ్ ఫామ్లోకి మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో వీటిలో చూసుకుంటే కనుక సో ఎప్పుడైతే మనం వీటిని మాయిస్ట్ ఎయిర్లో మనం వాటిని కెప్ చేసామో అప్పుడు ఏంటంటే అవి మోర్ యూరియాని రిలీజ్ చేస్తూ ఉంటాయి అండ్ కంపేర్ టు దట్ ఆఫ్ అమోనియా అనమాట. ఓకేనా. సో మాయిస్ట్ ఎయిర్ సో తేమ ఎక్కువ ఉన్న ప్రదేశంలో కానీ మనం ఈ ఎర్త్ వామ్స్ని ఉంచామనుకోండి సో ఇవేంటి అంటే మోర్ అమౌంట్ ఆఫ్ యూరియాని ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాయి అండ్ కంపేర్ టు దట్ ఆఫ్ అమోనియా కన్నా మనకి ఏంటంటే యూరియా కంటెంట్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు అనేది చెప్తుంది. ఓకేనా. డ్రై పీరియడ్లో ఏంటి అంటే మనకి అమోనియా అనేది ఎక్స్క్రీట్ అవుతుందని చెప్తున్నారు. సో జీనోపస్లో వచ్చేసరికి ఏంటి అంటే ఈ అమోనోటెలిక్ వాటర్లో ఉన్నప్పుడు అమోనియాని రిలీజ్ చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యూరియా వచ్చేసరికి ఏంటంటే డ్రై పీరియడ్ అప్పుడు ఏంటంటే మనకి సో ఈ యూరియా అనేది ఏంటంటే రిలీజ్ చేస్తూ ఉంటాయి అనమాట. డెసికేషన్ అంటే ఏంటి మాయిశ్చర్ కంటెంట్ని రిలీజ్ సో డ్రై చేయడం అనమాట. ఓకేనా. ఈ మాయిశ్చర్ కంటెంట్ని సో డ్రైన్ ఆఫ్ చేస్తే కనుక దాన్ని డెసికేషన్ ప్రాసెస్ అని అంటాం. సో యాంఫిబియన్ టాడ్పోల్స్లో కూడా మనం ఏంటంటే అమోనోటెలిక్ ఆర్గనిజమ్స్ అని చెప్పుకోవచ్చు. సో వీటిలో వచ్చేసరికి ఏంటంటే దాని ఎక్స్క్రీటర్లో ఏంటి అంటే మనకి 40% ఆఫ్ అమోనియా అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఆఫ్టర్ మెటమార్ఫోసిస్ తర్వాత అంటే టాడ్పోల్ స్టేజ్ నుంచి అడల్ట్ ఫామ్లోకి వచ్చేసరికి ఏంటి అంటే సో దాని యొక్క గ్రోత్ అనేది ఉన్నప్పుడు ఏంటంటే ఈ అమోనియా ఎక్స్క్రీషన్ ప్రొడక్షన్ కూడా ఏంటంటే మనకి 12.5% అనేది మనకి రెడ్యూస్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో అమోనియా కంటెంట్ వచ్చేసరికి అది ఎదిగే కొందికి ఏంటి అది డెవలప్ అయ్యే కొందికి ఏంటి అంటే ఈ అమోనియా ఎక్స్క్రీషన్ అనేది ఏంటి అంటే రెడ్యూస్ అవుతూ ఉంటుంది. యూరియా ఎక్స్క్రీషన్ అనేది ఏంటంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే సో అడల్ట్ అంటే ఎర్లీ స్టేజ్లో ఏంటి అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటుంది. సో అడల్ట్ ఫామ్కి వచ్చేసరికి ఏంటంటే అది యూరియాని ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటుందని మనకి చెప్తున్నారు. సో ఈ అమోనియా ఎక్స్క్రీషన్లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే సో మెయిన్లీ ఏంటంటే మనకి 2 బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఎనర్జీ లాస్. సో ఎనర్జీ అనేది ఏంటంటే మనం లాస్ అవ్వకుండా చూడొచ్చు అంట సో ఈ అమోనియా అనేది ఎక్స్క్రీట్ అయ్యే ఆర్గనిజమ్స్లో. సో ఏంటి అంటే యూరియా ఆర్ యూరిక్ యాసిడ్ అనేది ఏంటి ఏటీపీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఏటీపీ అనేది అవసరం. సో అమోనియా అనేది ఏంటంటే డస్ నాట్ కన్జ్యూమ్ ఏటీపీ అనమాట. ఓకేనా. సో
ఈ అమోనియా ఫార్మేషన్కి ఏంటంటే ఏటీపీ అనేది అంత అవసరం లేదు. సో యాక్చువల్లీ ద ఫార్మేషన్ ఆఫ్ అమోనియా ఫ్రమ్ ఏంటి అంటే సో ఫ్రమ్ ద సెట్టిన్ సోర్స్ ఇంక్రీజెస్ ద సప్లై ఆఫ్ ఏటీపీ. సో అవి ఏంటి అంటే అమోనియా ఫ్రమ్ గ్లూటమైన్ అనమాట. సో ఈ గ్లూటమైన్ ఫామ్ అనేది ఏంటంటే అమోనియాని సో వితౌట్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీని కన్స్యూమ్ చేయకుండా మనకి ఈ అమోనియా అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో గ్లూటమిన్ నుంచి గ్లూటమిక్ యాసిడ్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఎట్లా ఫామ్ అవుతుందంటే బై ద ప్రాసెస్ ఆఫ్ ఫాస్ఫోరిలేషన్. ఓకేనా. సో ఫాస్ఫోరిలేషన్ అంటే ఏంటి? సో ఏడిపి ప్లస్ ఒక ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చి యాడ్ అవుతే కనుక దాన్ని మనం ఫాస్ఫోరిలేషన్ అని అంటూ ఉంటాము. సో ఇట్లాగా మనకి ఏంటి అంటే సో ఈ గ్లూటమిన్ అనేది యూజువల్లీ ఏంటి సో ఇంటెస్టైనల్ సెల్స్లో కానీ ఇమ్యూన్ సెల్స్లో కానీ మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇట్ ఈస్ లైక్ బ్యారియర్ బిట్వీన్ ద ఇంటెస్టైన్కి సో ఈ రెస్ట్ ఆఫ్ యువర్ బాడీకి. ఓకేనా. సో ఇంటెస్టైన్కి మిగతా బాడీకి ఏంటి అంటే ఒక బ్యారియర్ లైక్ స్ట్రక్చర్ లాగా మనకి ఫామ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది ఏంటి అంటే మనకి తీసుకున్న ఫుడ్లో ఏంటి అంటే ఈ అమోనియాని కింద మిగతా న్యూట్రియంట్స్ అన్ని అబ్జర్వ్ చేసుకొని సో ఈ అమోనియాని ఎక్స్క్రీటివ్ మెటీరియల్ కింద మనకి గ్లూటమిక్ యాసిడ్ కూడా మనకి ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట ఎండ్ ప్రొడక్ట్ కింద. సో ఇట్లాగా మనకి అమోనియా అనేది బై ప్రొడక్ట్ కింద మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో అయోనిక్ రెగ్యులేషన్లో కూడా మనకి ఈ అమోనియా ఎక్స్క్రీషన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో అది ఎలా అంటే యూజువల్లీ ఏంటి అమోనియా ఎక్స్క్రీషన్లో ఏంటి అంటే సో ఈ అయోన్ రెగ్యులేషన్ అని అంటూ ఉంటాం. ఓకేనా. సో ఎంత అమౌంట్ ఆఫ్ అయోన్స్ అనేది ఉండాలి బయట కానీ సో యూజువల్లీ మనకి సైటోప్లాజంలో ఏంటి ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ సైటోప్లాజం అని అంటూ ఉంటాం. సో ఎక్స్ట్రా ఫ్లూయిడ్లో ఏంటంటే మనకి సోడియం అయాన్స్ అనేవి ఉంటాయి. సో ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్లో ఏంటి అంటే మనకి సో ఈ K+ అయాన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో వాటి మధ్య కూడా కోఆర్డినేషన్ అనేది ఎప్పుడు మనకి ఉంటూ ఉండాలి. మూమెంట్ మెంబ్రైన్ పొటెన్షియల్ అని అంటూ ఉంటాం. సో అట్లాగే ఏంటి అంటే సో ఈ అయాన్ రెగ్యులేషన్లో కూడా ఈ అమోనియం ఎక్స్క్రీషన్ అనేది సో అమోనియా అనేది చాలా హ్యూజ్ రోల్ అనేది పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. లైక్ ఈ సోడియం అయాన్స్ ఎక్కువైనా తక్కువైనా ఏంటంటే ఒకవేళ ఎక్కువైతే బయటికి రిలీజ్ చేసేస్తుంది. సో తక్కువ అయితే ఏంటి అంటే రీఅబ్జార్ప్షన్ అనేది పార్టిసిపేట్ చేసి మనకి బాడీలో ఏంటంటే ఈ సాల్ట్ కంటెంట్ని ఏంటంటే ఈక్వల్గా మనకి మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనేది చెప్తాను. సో సరౌండింగ్ మీడియం నుంచి ఒకవేళ తక్కువ అయితే కనుక సరౌండింగ్ మీడియం నుంచి ఏంటి అంటే అవి క్యాటియాన్స్ని సోడియం అయాన్స్ని ఇన్సైడ్ ద బాడీ అనేది అబ్జర్వ్ చేస్తాయి. ఒకవేళ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ అయాన్స్ ఉంటే కనుక బాడీలో సో అవి రిమూవ్ చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యూరియోటెలిక్ యానిమల్స్ అని అంటాం. సో ఏవైతే యూరియాని రిలీజ్ చేస్తూ ఉంటాయో వాటిని మనం యూరియోటెలిక్ యానిమల్స్ అని అంటూ ఉంటాం. సో ఇవి కూడా ఏంటి అంటే ఇందులో కూడా ఏంటి అంటే ఈ అమోనియా నుంచి యూరియా అనేది ఓరెంథిన్ సైకిల్లో మనం యూరియా సైకిల్లో చూస్తే కనుక సో అమోనియా అనేది అమోనియా నుంచి యూరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుందని చెప్తున్నాం. సో యూజువల్లీ యూరియా అనేది మనం చెప్పుకున్నాక దే ఆర్ వెరీ లెస్ టాక్సిక్ అనమాట. ఓకేనా. సో దే ఆర్ వెరీ అడ్వాంటేజ్ ఆఫ్ ద కాన్సన్ట్రేటెడ్. సో ఓకేనా. సో బ్లడ్లో ఏంటి అంటే దే ఆర్ వెరీ మచ్ కాన్సన్ట్రేటెడ్. సో దే ఆర్ వెరీ లెస్ టాక్సిక్ అనమాట. సో ఎలిస్మో బ్రాంకేలో చూసుకుంటే కనుక సో యూజువల్లీ బ్లడ్లో ఎంత ఉంటాయి అంటే సో 2 to 2.5% ఆఫ్ యూరియా అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో నైట్రోజనస్ వేస్ట్ ఈ యూరియాని నైట్రోజనస్ వేస్ట్ కింద ఎంత అమౌంట్ ఆఫ్ రిలీజ్ అవుతుంది అంటే 80% అనేది మనకి బయటికి ఎక్స్క్రీట్ అవుతూ ఉంటుందని చెప్తున్నాం. సో యూజువల్లీ ఈ యూరియా అనేది ఎక్స్క్రీటరీ ఎండ్ ప్రొడక్ట్ కింద ఏ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో చూస్తాము అంటే మనం సెమీ టెరిస్ట్రియల్ యానిమల్స్లో కానీ ఆంఫిబియన్స్లో కానీ మెమ్మల్స్లో కానీ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఎందుకని అంటే దే ఆర్ హ్యావింగ్ అండ్ వాటర్ స్కేర్సిటీ అనమాట. ఓకేనా. సో ఈ వాటర్ స్కేర్సిటీ అనేది ఉండడం వల్ల వీటిలో మనం ఈ యూరియోటెలిక్ టైప్ ఆఫ్ బిహేవియర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో అదే కాకుండా ఏంటంటే ప్రొటోప్టెరస్ అనేది ఉంటుంది. సో వీటిలో కూడా ఏంటి అంటే మనం ఈ ప్లెంటీ ఆఫ్ అమోనియా అనేది ఎక్స్క్రీటరీ మెటీరియల్ కింద మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. బట్ డ్రై కండిషన్లో ఏంటి అంటే సో ఇట్ రిలీజెస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ యూరియా వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ అమోనియా అనేది కూడా మనకి చెప్తున్నారు. సో మెమ్మల్స్లో చూసుకుంటే కనుక ఇంక్లూడింగ్ ప్రొటోప్టెరా అని అంటారు. సో వాటిలో కూడా ఏంటంటే సో ఈ యూరియోటెలిక్ టైప్ ఆఫ్ బిహేవియర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో వీటిలో కూడా మనం ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము అనేది మనకి చెప్తున్నారు. సో వీటిలో కూడా ఏంటి అంటే యూరియా అనేది ఏంటంటే ఎక్స్క్రీటరీ మెటీరియల్ కింద రిలీజ్ అవుతూ ఉంటుంది విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ప్లాజెంటేషన్. ఓకేనా.
సో ప్లాసెంటేషన్ ఫార్మేషన్ ద్వారా సో అట్లాగా మనకి యూరియా ఎక్స్క్రీషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫీటల్ యూరియా వచ్చేసరికి ఏంటంటే యూజువల్లీ సో విచ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు ద మెటర్నల్ బ్లడ్ ఫర్ ద ఎక్స్క్రీషన్ త్రో ప్లాసెంటా. సో వీటిలో కూడా మనం చెప్పుకున్నాం కదా, ప్రోటోనెఫ్రీడియా, మీసోనెఫ్రీడియా, మెటానెఫ్రీడియా, దే ఆల్ ఆర్ ఏంటి అంటే ఎంబ్రియోనిక్, ఎర్లీ ఎంబ్రియోనిక్ స్టేజ్లో ఏంటంటే అవి ఎక్స్క్రీషన్కి ఫస్ట్ ఫార్మ్డ్ కిడ్నీస్ కింద కూడా చెప్పుకోవచ్చు. సో ఇవి ఏంటంటే హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఫీటల్ యొక్క యూరియా అనేది ఏంటి అంటే మెటర్నల్ యొక్క బ్లడ్లోకి మనకి ట్రాన్స్పోర్ట్ అనేది అయ్యి త్రూ ప్లాసెంటా ద్వారా ఏంటంటే ఇది ఈ మెటీరియల్, వేస్ట్ మెటీరియల్ అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో యూజువల్లీ యూరియాలో ఏంటి అంటే మనకి 2 molecules ఆఫ్ అమోనియా అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే 2 molecules అమోనియా వచ్చేసరికి 1 molecule ఆఫ్ CO2తో మనకి బైండప్ అయ్యి మనకి సో ఈ విధంగా మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఓకేనా. సో యూరియా కింద రిలీజ్ అవుతూ ఉంటాయి అని మనకి చెప్తున్నారు. సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా మనకి రిలీజ్ అవుతుంది. సో యూరియా వచ్చేసరికి ఏంటి, విచ్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద అమోనియా అనమాట త్రో ఓరెంథైన్ సైకిల్ ఫ్రమ్ ద అమైనో యాసిడ్ ఆర్గినిన్. ఓకేనా. ఫ్రమ్ ద ప్యూరిన్ మెటబాలిజం. సో ప్యూరిన్ మెటబాలిజంలో ఏంటి అంటే ఈ ఓరెంథైన్ సైకిల్లో అమోనియా నుంచి మనకి యూరియా అనేది ఫామ్ అవుతుంది బై ద హెల్ప్ ఆఫ్ అన్ అమోనో యాసిడ్ కాల్డ్ యాజ్ ఆర్గనిన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎన్ యూరియా సైకిల్. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఇట్లాగా ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే CO2 అండ్ అమోనియా. ఓకేనా. సో కార్బోనైల్ ఫాస్ఫేట్ అనమాట. దీనికి వచ్చేసరికి ఎంజైమ్ వచ్చేసరికి కార్బోమైల్ ఫాస్ఫేట్ సింథేస్ అనేది ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే మనకి సో ఓరెంథిన్ కార్బోనమైల్ ట్రాన్స్ఫరేస్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో దీని నుంచి మనకి ఏం ఫామ్ అవుద్ది, సిట్రలిన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సిట్రలిన్ అనేది ఫామ్ అయ్యి సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఆర్గనోసెక్సినేట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. ఆర్గనోసక్సినేట్. సో ఆర్గనోసక్సినేట్ అనేది ఫామ్ అవడానికి కెటలైజ్డ్ బై ఆర్గనోసక్సినేట్ సింథేస్ అనేది మనకి రియాక్షన్ అనేది సిట్రలిన్ నుంచి సక్సినేట్ కింద ఫామ్ అవ్వాలంటే ఆర్గనోసక్సినేట్ సింథేస్ అనేది మనకి ఉండాలి. సో దాంతోపాటు ఏంటంటే లియో ఆస్పర్టేస్ అనేది కూడా ఉంటుంది. సో ఇది కూడా ఏంటి అంటే ఈ రియాక్షన్ కెటలైజ్ చేసి మనకి ఫార్మేషన్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఆర్గనోసక్సినేట్ నుంచి సో లియో ఆర్గనిన్ అనేది ఫామ్ అవ్వాలి అంటే విచ్ ఈస్ కెటలైజ్డ్ బై ఆర్గనోసక్సినేట్ లైసేస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఎంజైమ్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంటుంది బై ది హెల్ప్ ఆఫ్ లియో ఫెమరేట్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో వీటి నుంచి మనకి ఏంటంటే లియో ఆర్నిథిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో దీని నుంచి మనకి లేటర్ ఆన్ యూరియా అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో దీంతో పాటు మనకి ఏంటి అంటే సో ఇక్కడ ఫ్యూమరేట్ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే యాడప్ అనేది అవుతుంది. ఓకేనా. సో దీంతో పాటు వాటర్ కూడా మనకి యాడప్ అయ్యి సో ఆర్గనిన్స్ హెల్ప్ఫుల్ ద్వారా ఆర్గనిన్ సో లియో ఆర్గనిన్ నుంచి సో లియో ఆర్థనిన్ నుంచి మనకి ఫామ్ అవ్వాలి అంటే ఓకేనా లియో ఆర్థనిన్ ఫామ్ అవ్వాలి అంటే బై ది హెల్ప్ ఆఫ్ ఆర్గనేజ్ అనేది ఎంజైమ్ అనేది ఉంటుంది. సో దీని నుంచి ఏంటి అంటే మనకి బై ది హెల్ప్ ఆఫ్ వాటర్ ద్వారా మనకి యూరియా అనేది ఎక్స్క్రీటరీ మెటీరియల్ కింద రిలీజ్ అవుతూ ఉంటుంది అనేది చెప్తున్నాను. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద యూరియా సైకిల్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యూరికోటెలిక్ యానిమల్స్ అన్నమాట. ఓకేనా. సో యూరికోటెలిక్ యానిమల్స్ ఏంటి అంటే మనం ఎందుకని అంటామంటే దే ఆర్ రిలీజింగ్ యూరిక్ యాజ్ అన్ ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్ అనమాట. ఓకేనా. సో అందుకని దీన్ని ఏమంటాము, యూరికోటెలిక్ యానిమల్స్ అని అంటాము. ఈ ప్రాసెస్ మనం ఏమంటామంటే యూరికోటెలిజం అని కూడా అంటూ ఉంటాం. సో ఇన్సెక్ట్స్ కానీ రెప్టైల్స్ కానీ బర్డ్స్ కానీ ఇవి ఎక్కువగా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సో దట్టు ఏంటి అంటే వీటిలో వాటర్ అనేది ఏంటంటే ఈ యూరిక్ యాసిడ్ ఎక్స్క్రీషన్ లో మనకి అంత నీడెడ్ కాదు. సో అందుకని ఏంటంటే ఇవి పేస్ట్ ఫామ్ లో కానీ పెల్లెట్స్ ఫామ్ లో కానీ మనకి రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి డిజర్ట్ యానిమల్స్ లో కూడా మనం ఈ డ్రై ప్లేసెస్ లో ఉంటాయి కదా ఇవి. సో డ్రై ప్లేసెస్ లో ఉన్నప్పుడు వాటర్ అనేది ఎక్కువగా లభించదు. సో వాటర్ అనేది ఎక్కువ కన్సూమ్ చేయదు. సో అందుకని వాటి ఏమంటే హైలీ టాక్సిక్ అనమాట. ఓకేనా. హైలీ కాన్సన్ట్రేటెడ్ ఫామ్ లో అవి ఎక్స్క్రిటరీ మెటీరియల్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెల్లెట్స్ కానీ పేస్ట్ ఫామ్ లో కానీ మనకి అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే ఇన్సెక్ట్స్ లోను, ల్యాండ్ స్నేల్స్ లోను, రెప్టైల్స్ లోను, బర్డ్స్ లోను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. సో యూరిక్ యాసిడ్ వచ్చేసరికి యూజువల్లీ మన లివర్ లోను మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. ఓకేనా. సో ఈ 2 parts లో మనకి యూరిక్ యాసిడ్ అనేది సింథసైజ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఎప్పుడు
సింథసైజ్ అవుతుందంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్యూరిన్ మెటబాలిజం. ఓకేనా. సో ప్యూరిన్ మెటబాలిజంలో ఏంటి అంటే మనకి యూరిక్ యాసిడ్ అనేది ఏంటంటే ఒక ఎండ్ ప్రొడక్ట్ కింద మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్యూరిన్ మెటబాలిజం వచ్చేసరికి లివర్లోను మాల్ఫీజియన్ ట్యూబిల్స్లోను, ఓకేనా, మోస్ట్లీ లివర్లోను మనకి జరుగుతూ ఉంటుంది అనమాట. సో ద ఫార్మేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద డెవలప్మెంట్. ఓకేనా. సో ఈ డెవలప్మెంట్లో ఏంటి అంటే బర్డ్స్లో కానీ ఇట్లో కానీ ఇన్సెక్ట్స్లో కానీ దాని యొక్క డెవలప్మెంట్లో సో యూరిక్ యాసిడ్ అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుందని చెప్తున్నారు. సో ఆల్ యూరికోటెలిక్ ఆర్గానిజమ్స్ అనేవి ఏంటంటే సో షెల్డ్ ఎగ్స్ అనేవి ఫామ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా. షెల్డ్ ఎగ్స్ అనేవి ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ద ఎంబ్రియో అనేది ఏంటంటే కంప్లీట్స్ ఇట్స్ ఎంటైర్ డెవలప్మెంట్ ఇన్ ద ఎగ్ ఓన్లీ కదా. సో ఆ ఎగ్లో కూడా ఏంటంటే విచ్ ఆర్ హ్యావింగ్ అండ్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇఫ్ దే ఆర్ ఎక్స్క్రీట్ soluble excretory product as ammonia and urea, they will poison the small amount of water available in the egg అనమాట. సో యూజువల్లీ ఏంటి అంటే ఈ సాల్యుబుల్ ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ ఏంటి అమోనియా కానీ యూరియా కానీ ఏంటంటే రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, స్మాల్ అమౌంట్. సో దే ఆర్ వెరీ హైలీ పాయిజనస్ కదా. సో అవి ఏంటంటే కొంచెం డైల్యూట్ చేయడానికి ఏంటంటే కొంచెం అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది అవసరం అనేది ఆ ఎగ్లో చెప్తున్నారనమాట. ఓకేనా. హెన్స్ ది ఎక్స్క్రీట్ ఇన్సాల్యుబుల్ యూరిక్ యాసిడ్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఇన్సెక్ట్స్లో కానీ ల్యాండ్ స్నేల్స్లో కానీ మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఈ సాలిడ్ పెల్లెట్స్ ఫామ్లో మనకి యూరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో వీటిలో కూడా ఏంటి అంటే ఇన్సెక్ట్స్లో చూసుకుంటే కనుక సో ఈ రెక్టమ్ ఆర్ మాల్ఫీజియన్ ట్యూబిల్స్ అనేవి ఏంటంటే ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి ఫ్రమ్ ఫీకల్ అండ్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ నుంచి. ఓకేనా. సో వీటి నుంచి ఏంటంటే వాటర్ అనేది ఏంటంటే అబ్జర్వ్ చేసుకొని ఏం చేస్తాయి అంటే సో లేటర్ ఆన్ పెల్లెటెడ్ ఫామ్లో కానీ ఈ యూరిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి అని మనకి చెప్తున్నారు. సో అందుకని కొంచెం వాటరీగా కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఏంటి అంటే రెప్టిల్స్ అండ్ బర్డ్స్ ఆర్ నాట్ సో ఎఫిషియెంట్ సిన్స్ దే అవాయిడ్ యూరిక్ యాసిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేస్ట్ అన్నమాట. ఓకేనా. సో ఈ రెప్టైల్స్ కానీ బర్డ్స్ కానీ ఏంటి అంటే సో అంత ఎఫిషియెంట్గా పేస్ట్ ఫామ్లో అయితే అవి రిలీజ్ చేయవు, కానీ కొంత అమౌంట్ ఆఫ్ వాటరీగా మనకి దాని యొక్క ఎక్స్క్రీటరీ మెటీరియల్ని అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో క్రొకోడైల్ కూడా మనకి ఏంటంటే అమోనోటెలిక్ ఆర్గానిజం అని చెప్తున్నారు. సో అవి ఎప్పుడైతే మనకి వాటర్లో ఉంటుందో సో అవి ఏంటి అంటే బట్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ అవుట్ ఆఫ్ ద వాటర్, ఎప్పుడైతే మనం వాటర్ నుంచి తీసేస్తాం, వాటర్లో ఉంటే అమోనోటెలిక్, వాటర్ నుంచి తీసేసాము అంటే దే ఆర్ ఎగ్జిబిటింగ్ యూరియోటెలిక్ ఆర్ యూరికోటెలిక్ టైప్ ఆఫ్ ఎక్స్క్రీషన్ మెకానిజం అనమాట. ఓకేనా. సో వీటిలో ఎప్పుడైతే వాటర్లో ప్రెసెంట్ అయి ఉంటాయో అమోనోటెలిక్ టైప్ ఆఫ్ బిహేవియర్ అనేది అబ్జర్వ్ చేస్తాం, అమోనోటెలిజం. ఎప్పుడైతే మనం వాటర్ నుంచి వాటిని డ్రై ల్యాండ్లోకి పెట్టామో అవి యూరియోటెలిజం కానీ యూరికోటెలిజం కానీ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఇక్కడ వరకు మనం ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ ఆర్ రిలీజింగ్, వాట్ టైప్ ఆఫ్ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఎక్స్క్రీటరీ మెటీరియల్ అనేది మనం అబ్జర్వ్ చేసాం. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది ఎట్లా ఉంటుంది, సో దాని యొక్క రోల్ అనేది ఎట్లా ఉన్నది అనేది మనకి చెప్తున్నారండి. సో దిస్ ఈజ్ ఎన్ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనమాట. ఓకేనా. సో హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టంలో మనం ఏమేమి అబ్జర్వ్ చేస్తున్నాము అంటే సో రీనల్ ఆర్టరీ. ఓకేనా. సో రీనల్ ఆర్టరీ అండ్ రీనల్ వెయిన్ అని అంటారు. సో రీనల్ ఆర్టరీ వచ్చేసరికి ఏంటంటే కిడ్నీస్ని సో కిడ్నీస్కి ఏంటి అంటే సో ఈ లోవర్ పార్ట్స్ నుంచి ఉన్న బ్లడ్ని ఏంటంటే సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో కిడ్నీస్ నుంచి ఏంటి అంటే ప్యూరిఫై అయిన బ్లడ్ని సో త్రూ అవుట్ ద బాడీ పార్ట్స్కి మనకి పంపిస్తూ ఉంటుంది. సో రీనల్ వెయిన్స్ వచ్చేసరికి ఏంటి అంటే సో విచ్ ఈస్ టేక్స్ ద బ్లడ్ అవే ఫ్రమ్ ద కిడ్నీస్ ఇన్ టు ద ఇన్ఫీరియర్ వీనా క్యావాకి మనకి ఏంటి అంటే ఈ రీనల్ వెయిన్ వచ్చేసరికి కిడ్నీ నుంచి ఉన్న బ్లడ్ తీసుకెళ్ళి ఏంటంటే ఈ ఇన్ఫీరియర్ వీనా క్యావాకి ఏంటంటే ఫర్ ప్యూరిఫికేషన్కి పంపిస్తూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ యూరిటర్స్ అనేవి ఉన్నాయి కదా. సో యూరిటర్స్ అనేవి ఏంటంటే దే ఆర్ ది స్ట్రక్చర్స్ దే ఆర్ కమ్ అవుట్ ఆఫ్ ద కిడ్నీ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి యూరిటర్ వచ్చేసరికి ఏంటంటే సో ఈ యూరిటర్స్ వచ్చేసరికి లేటర్ యూరినరీ బ్లాడర్లోకి మనకి కనెక్ట్ అవుతుంది. సో ఈ కిడ్నీకి యూరినరీ బ్లాడర్కి కనెక్షన్ లైక్ స్ట్రక్చర్స్ కింద మనకి యూరిటర్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ఇన్ఫీరియర్ వీనా క్యావా వచ్చేసరికి ఏంటంటే
ఈ వీనస్ బ్లడ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. లోవర్ ట్రంక్ పార్ట్ నుంచి, అబ్డామినల్ నుంచి, పెల్విస్ నుంచి, లోవర్ లింప్ నుంచి, రైట్ ఏట్రియం ఆఫ్ హార్ట్ నుంచి, వీటి నుంచి ఈ డ్రైన్ అవుట్ అనేది ఈ వీనస్ బ్లడ్ ని ఏంటంటే డ్రైన్ అవుట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో దీన్ని ఏమంటాము అంటే మనం గ్రేట్ వెసిల్స్ అని కూడా అంటూ ఉంటారనమాట. ఓకేనా. ప్యూరిఫికేషన్ హెల్ప్ఫుల్ అవుతాయి కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, సో దిస్ ఈజ్ అన్ ఇన్ఫీరియర్ వేనా కావా, రీనల్ ఆర్టరీ, సో రీనల్ వెయిన్ అనమాట. ఓకేనా. మనకు రెడ్ కలర్ లో కనిపిస్తే ప్యూర్ ఫార్మ్ ఆఫ్ బ్లడ్, సో బ్లూ కలర్ లో కనిపిస్తే ఇంప్యూర్ ఫార్మ్ ఆఫ్ బ్లడ్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పెల్విక్ అని చెప్పుకున్నాం, పెల్విస్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో యూరిన్ యూజువల్లీ ఇట్ ఈస్ అండ్ సెంటర్ ఆఫ్ ద కిడ్నీ అని. ఓకేనా. సో సెంటర్ ఆఫ్ కిడ్నీ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. యూజువల్లీ ఏంటంటే యూరిన్ అనేది మనకి ఇక్కడే కలెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో అండ్ ఇట్ ఈస్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అగైన్ దీని నుంచి ఏంటంటే ఈ పెల్విస్ లో మనకి యూరిన్ అనేది కలెక్ట్ అవుతుంది. దీని నుంచి ఏంటంటే ఈ యూరిటర్ అనేది ఉంటుంది కదా, దాని నుంచి యూరినరీ బ్లాడర్ లోకి మనకి ఈ యూరిన్ ని పంపిస్తూ ఉంటుంది అనమాట. సో పెల్విస్ అనేది మనకి సో కనెక్షన్ లాగా కూడా చెప్పుకోవచ్చు యూరినరీ బ్లాడర్ కి కిడ్నీ. సో దిస్ ఈస్ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. సో అది కాకుండా మనకి డోర్సల్ అయోటా అనేది ప్రెసెంట్ అయ్యింది. సో ఈ డోర్సల్ అయోటా యొక్క రోల్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏంటి అంటే ఎంటైర్ వెసిల్ ని. ఓకేనా. సో ఈ డోర్సల్ అయోటా అనేది ఏంటంటే లైక్ ఏదైతే ప్యూర్ బ్లడ్ ఫామ్ లో ఉంటుందో, సో ఇట్ ఈస్ బాడీ ఎండింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఈ లైక్ ఈ పెరిటోనియల్ క్యావిటీ కానీ పోస్టీరియర్ సైడ్ ఆఫ్ పెరిటోనియల్ క్యావిటీలో ఉంటుంది. సో కోడల్ ఆర్టరీ అని కూడా మనకి చెప్తూ ఉంటారు. ఓకేనా. కోడల్ ఆర్టరీ అని కూడా చెప్తూ ఉంటారు. సో ప్యూర్ బ్లడ్ ని ఏంటంటే త్రూఅవుట్ బాడీ అనేది సప్లై చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనేది మనకి చెప్తున్నారు. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనమాట. ఓకేనా. సో ఈ కార్టెక్స్ వచ్చేసరికి ఏంటి అంటే అవుటర్ మోస్ట్ పార్ట్ ని మనం కార్టెక్స్ అని అంటాము, ఇన్నర్ మోస్ట్ పార్ట్ ని మెడులా అని కూడా మనకి అంటూ ఉంటారన్నమాట. ఓకేనా. సో కార్టెక్స్ అండ్ మెడులా అని కూడా మనకి అంటూ ఉంటారు. సో అడ్రినల్ గ్లాండ్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి అడ్రినల్ ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని అంటూ ఉంటారు కదా. సో అడ్రినల్ గ్లాండ్ అనేది ఏంటి అంటే మనకి సో ఈ అడ్రినలైన్ అనేది అడ్రినలైన్ ఆర్ నాన్ అడ్రినలైన్ అని హార్మోన్స్ ఉంటాయి. సో ఈ 2 టైప్ ఆఫ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. దే ఆర్ లైక్ క్యాప్ లైక్ స్ట్రక్చర్స్ లాగా మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ లో చూసుకుంటే కనుక విచ్ ఇస్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ పేర్ ఆఫ్ కిడ్నీస్, నెక్స్ట్ యూరిటర్స్, యూరినరీ బ్లాడర్, యూరిథర్ అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో యూజువల్లీ కిడ్నీస్ వచ్చేసరికి మనకి రెడ్డిష్ బ్రౌన్ కలర్ లో బీన్ షేప్ లో మనకి వెర్టెబ్రల్ కాలమ్ కి సో ఎయిదర్ సైడ్ ఆఫ్ ది వెర్టెబ్రల్ కాలమ్ లో మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. దట్ టు ఇన్ బిట్వీన్ ద లాస్ట్ థొరాసిక్ అండ్ థర్డ్ లంబర్ వెర్టిబ్రేకి కి మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకేనా. కిడ్నీస్ వచ్చేసరికి రెడ్డిష్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి, బీన్ షేప్ లో ఉంటాయి. సో వెర్టిబ్రల్ కాలమ్ కి దగ్గర మనకి ఎదర్ సైడ్ ఆఫ్ ది వెర్టిబ్రల్ కాలమ్ దగ్గర ప్రెసెంట్ అయి ఉంటాయి. ఇన్ బిట్వీన్ ద లాస్ట్ థొరాసిక్ వెర్టిబ్రేకి థర్డ్ లంబర్ వెర్టిబ్రేకి మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి అని మనకి చెప్తున్నారు. సో దే ఆర్ ఇన్ రెట్రోపెరిటోనియల్ పొజిషన్ అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ అండ్ పెరిరీనల్ స్పేస్ అని అంటారు, పోస్టీరియర్ పారారీనల్ స్పేస్, సో యాంటీరియర్ పారారీనల్ స్పేస్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే రెట్రోపెరిటోనియల్ స్పేస్ దగ్గర మనకి ప్రెసెంట్ అయ్యి పొజిషన్ లో మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి 2 కిడ్నీస్ అని. ఓకేనా. సో ఇది యూరిటర్. సో ఇట్లాగా మనకి ప్రెసెంట్ అయ్యి అసెండింగ్ కోలాన్. ఓకేనా. పెరిటియల్ పెరిటోనియం నెక్స్ట్. ఓకేనా. డిసెండింగ్ కోలాన్. సో ఇట్లాగా మనకి పార్ట్స్ అనేవి ప్రెసెంట్. సో ఈ పొజిషన్ లో మనకి ప్రెసెంట్ అయి ఉన్నాయి కాబట్టి కిడ్నీస్ దీన్ని రెట్రోపెరిటోనియల్ పొజిషన్ అని కూడా మనకి అంటూ ఉంటారు. సో రైట్ కిడ్నీ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఈస్ స్లైట్లీ లోవర్ దెన్ ద లెఫ్ట్ వన్ అనమాట. ఓకేనా. సో రైట్ కిడ్నీ చూసుకుంటే కనుక మనకి సో విచ్ ఈస్ లోవర్ దెన్ ద లెఫ్ట్ వన్ అనమాట. ఓకేనా. సో దీనికన్నా కొంచెం కిందకు ఉంటుంది అనేది మనకి చెప్తున్నారనమాట. ఓకేనా. సో ఎందుకని అంటే డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ లార్జ్. సో దానిపైన ఏంటంటే లివర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది కాబట్టి సో అందుకని ఏంటి అంటే మనకి ఇది రైట్ కిడ్నీతో లెఫ్ట్ కిడ్నీతో పోల్చుకుంటే కనుక రైట్ కిడ్నీ అనేది కొంచెం కిందకు ఉంటుందని చెప్తున్నాను. సో దిస్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ కిడ్నీకి ఏంటంటే కాన్వెక్స్ అనేది ఉంటుంది. ఓకేనా. సో అవుటర్ వన్ ని మనం ఏమంటాము
కార్టెక్స్ అని అంటాం, కాన్వెక్స్ కాదు కార్టెక్స్ అనమాట. సో స్పెల్లింగ్ మిస్టేక్. సో కార్టెక్స్ అని అంటూ ఉంటాం. సో ఇన్నర్ సర్ఫేస్ వచ్చేసరికి ఏంటి అంటే డీప్ నాచ్ లైక్ స్ట్రక్చర్ అనేది మనకు ప్రెసెంట్ అయి ఉంటుంది, దాన్ని మనం హీలియం అని అంటూ ఉంటాం. ఓకేనా. సో డీప్ నాచ్ లైక్ స్ట్రక్చర్ ని మనం హీలియం అని అంటూ ఉంటాం. సో ద పాయింట్ అట్ విచ్ ద రీనల్ ఆర్టరీ అండ్ నర్వ్స్ ఎంటర్స్ అండ్ ద రీనల్ వెయిన్ అండ్ ద యూటిరల్ లీవ్స్ అనమాట. ఓకేనా. సో మనం ఎక్కడైతే ఈ రీనల్ ఆర్టరీ అండ్ నర్వ్ అనేది ఎంటర్ అవుతుందో, సో రీనల్ వెయిన్ అండ్ యూరిటర్ అనేది లీవ్ అవుతుందో ఆ ప్లేస్ ని మనం హీలియం అని అంటూ ఉంటాం అనేది చెప్తున్నాం. సో ఈచ్ కిడ్నీ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఈస్ యూజువల్లీ సరౌండెడ్ బై ఫైబరస్ క్యాప్స్యూల్స్ తోను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒక డెలికేట్ ఇన్నర్ సర్ఫేస్ తో మనకి బైండప్ అయి ఉంటుంది అనేది మనకి చెప్తున్నారనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ అండ్ రీనల్ కాలమ్ అని అంటూ ఉంటారు. సో రీనల్ కాలమ్ ఆర్ బెట్టైన్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇవి ఏంటి అంటే మనకి రీనల్ ఆర్టరీ నుంచి ఒక బ్రాంచ్ లైక్ స్ట్రక్చర్స్ లాగా మనకి ఒక చూసారు కదా ఇట్లాగా వెజల్స్ లాగా మనకి ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. వీటిని మనం రీనల్ కాలమ్ ఆర్ బ్రెట్టిన్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇవి ఏంటంటే రీనల్ ఆర్టరీస్ నుంచి మనకి ఒక బ్రాంచ్ లైక్ స్ట్రక్చర్స్ లాగా మనకి ఫామ్ అయినాయి కదా, సో వాటిని మనం అంటూ ఉంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో పాపిల్లే అనమాట. ఓకేనా. సో రీనల్ పాపిల్లే వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ లైక్ రీనల్ పిరమిడ్స్ అని అంటారు కదా. సో లైక్ ఇట్లాగా రీనల్ పిరమిడ్స్ లాగా మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి అనమాట. ఓకేనా. సో యూజువల్లీ ఏంటి ఈ దీని యొక్క లొకేషన్ వచ్చేసరికి రీనల్ పిరమిడ్స్ దగ్గర ప్రెసెంట్ అయి ఉంటాయి ఇన్ ద మిడిల్ అండ్ మెడులా ఎంటీ ఇంటూ ద మైనర్ క్యాలెక్స్ ఇన్ ద కిడ్నీ. ఓకేనా. సో లైక్ ఏంటి అంటే ఈ నెక్స్ట్ ఈ మెడులా స్పేస్ నుంచి ఏంటి ఓకేనా ఫస్ట్ అనేది ఈ రీనల్ పాపిలే అనేది ఏంటి అంటే యూజువల్లీ రీనల్ పిరమిడ్స్ దగ్గర మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో వీటి నుంచి ఏంటి అంటే మనకి క్యాలెక్స్ ఫామ్ లోకి ఓకేనా మైనర్ క్యాలెక్స్ అని అంటారు కదా, మైనర్ క్యాలెక్స్ మేజర్ క్యాలెక్స్ అని అంటూ ఉంటారు. ఓకేనా. సో వీటి నుంచి వీటికి ఏంటంటే ఎంటర్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇవి చూస్తే కనుక లేటర్ ఆన్ కలెక్టింగ్ డక్స్ నుంచి ఏంటంటే దే ఆర్ గెట్ టువర్డ్స్ అనమాట. ఓకేనా. సో వాటి నుంచి ఏంటంటే ఛానల్స్ కింద మనకి ఓపెన్ అయ్యి కలెక్టింగ్ డక్స్ లోకి ఏంటి అంటే దే ఆర్ మూవ్స్ టువర్డ్స్ ది కలెక్టింగ్ డక్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాయని మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మైనర్ క్యాలెక్స్ అని అంటుంది. సో మైనర్ క్యాలెక్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ రీనల్ పాపిల్లాని ఏంటంటే సరౌండ్ చేసి ఉంటుంది. ఓకేనా. సో రీనల్ పాపిల్లే వచ్చేసరికి ఇవి. సో వీటిని ఈచ్ పిరమిడ్ ని ఏంటంటే ఇవి కవర్ చేస్తూ ఉంటాయి. సో అది కాకుండా పిరమిడ్స్ నుంచి వచ్చిన యూరిన్ ని కలెక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ మైనర్ క్యాలెక్స్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఆర్ ఆల్వేస్ మూవ్స్ టువర్డ్స్ ది మైనర్ మేజర్ క్యాలెక్స్ అనమాట. ఓకేనా. మైనర్ క్యాలెక్స్ వచ్చేసరికి ఈ పిరమిడ్స్ ని మనకి కవర్ చేస్తూ ఉంటాయి. సో విచ్ ఆర్ ఆల్వేస్ మూవ్స్ టువర్డ్స్ ది మేజర్ క్యాలెక్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఇది అనమాట. ఓకేనా. సో వీటిలో మేజర్ క్యాలెక్స్ వచ్చేసరికి ఏంటంటే యూరిన్ ఫ్లోస్ ఇంటూ ద రీనల్ పెల్విస్ అనమాట. ఓకేనా. అండ్ ఇట్ ఫ్లోస్ ఇంటూ ది యూరిటర్. సో ఇక్కడ మేజర్ వచ్చేసరికి ఏంటంటే ఏదైతే యూరిన్ ఉందో దాన్ని ఏంటంటే రీనల్ పెల్విస్ లోకి పంపించి సో రీనల్ పెల్విస్ నుంచి ఏంటంటే లేటర్ ఆన్ సో ఈ యూరిటర్ లోకి మనకి లేటర్ ఆన్ బయటికి ఎక్స్క్రీట్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నాను. సో రీనల్ క్యాప్స్యూల్ వచ్చేసరికి ఏంటంటే ఒక క్యాప్స్యూల్ లైక్ ఎక్స్టర్నల్ మెంబ్రెయిన్ కింద మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇంటర్లోబ్యులర్ వెయిన్ కానీ సో ఇవన్నీ ఏంటంటే ఇంటర్లోబ్యులర్ వెయిన్ వచ్చేసరికి ఏంటంటే వాటి నుంచి ఫామ్ అయి ఉంటుంది. ఓకేనా. రీనల్ సో ఇంటర్లోబ్యులర్ వెయిన్ వచ్చేసరికి రీనల్ ఆర్టరీ నుంచి మనకి ఫామ్ అయి ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఇంటర్లోబ్యులర్ ఆర్టరీ వచ్చేసరికి లోబ్ లైక్ స్ట్రక్చర్స్. ఓకేనా. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే రీనల్ ఆర్టరీ నుంచి మనకి ఫామ్ అయి ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసుకుంటే కనుక యూజువల్లీ లాంగిట్యూడినల్ సెక్షన్ లో చూస్తే కనుక కిడ్నీకి ఏంటి అంటే అవుటర్ కార్టెక్స్ ఇన్నర్ మెడులా అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకేనా. మెడులా వచ్చేసరికి ఏంటంటే మల్టిపుల్ కోన్ షేప్డ్ పిరమిడ్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి. యూజువల్ అవి 6 ఇన్ నెంబర్ అనేది ఉంటుంది. ఓకేనా. యూజువల్లీ 6 or 7 అనమాట. ఓకేనా. సో 6 or 7 ఇన్ నెంబర్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి.
ఓకేనా. సో రీనల్ పిరమిడ్స్ వచ్చేసరికి ఏంటంటే లేటర్ ఆన్ ఏంటి దే ఆర్ సెపరేటెడ్ బై ది ప్రొజెక్షన్స్ ఆఫ్ కార్టెక్స్ కాల్డ్ ఏమంటాం రీనల్ కాలమ్స్ ఆర్ బెట్టిన్ అని కూడా అంటూ ఉంటాం. సో ఈ లేటర్ ఆన్ ఏంటి ఈ రీనల్ పిరమిడ్స్ వచ్చేసరికి సెపరేట్ అనమాట, సెపరేట్ అవుతూ ఉంటాయి. సో అవి సెపరేట్ అయ్యి మనకి ఏంటి అంటే రీనల్ కాలమ్స్ కానీ బెట్టిన్ అని కానీ అంటూ ఉంటాము. సో వీటి కింద మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ స్పేస్ చూసారు కదా, ఇట్లాగా మనకి డివైడ్ అవుతూ ఉంటాయి రీనల్ పిరమిడ్స్ అనేవి. సో నెక్స్ట్ వచ్చేసరికి బేస్ ఆఫ్ ఈచ్ పిరమిడ్స్ అనేవి ఏంటంటే విచ్ ఆర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద బిట్వీన్ ద కార్టెక్స్ అనమాట. కార్టెక్స్ యొక్క బేస్ నుంచి మనకి పిరమిడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో అండ్ మిడిల్లో వచ్చేసరికి ఏంటి అంటే దే ఆర్ ప్రెసెంట్ ఎట్ ద టెర్మినల్ సైడ్స్ ఆఫ్ ద రీనల్ ప్యాపిల్లీ. ఓకేనా, మిడిల్లో వచ్చేసరికి ఏంటి ఇన్నర్ సర్ఫేస్ కాదు. సో ఇవి వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఈ ఏవైతే ఈ రీనల్ ప్యాపిల్లీ అనేది ప్రెసెంట్ అయి ఉందో దాని దగ్గర మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది, దాని యొక్క ఎడ్జెస్ దగ్గర మనకి ప్రెసెంట్ అయి ఉంటుందని చెప్తుంది. సో రీనల్ ప్యాపిల్లీ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ ప్రొజెక్ట్ ఇంటూ ఏ కప్ లైక్ స్ట్రక్చర్ కాల్ క్యాలెక్సెస్ అని అంటూ ఉంటారు. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే పెల్విస్ ఉంది కదా, సో పెల్విస్ నుంచి మనకి ఫామ్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. ఓకేనా, సో పెల్విస్ నుంచి ఏంటంటే ఒక కప్ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో కప్ లైక్ స్ట్రక్చర్ ని మనం ఏమంటున్నాము అంటే క్యాలెక్స్ అని అంటూ ఉంటాము. ఓకేనా, క్యాలెక్స్ అని అంటూ ఉంటాం. మేజర్ క్యాలెక్స్ మైనర్ క్యాలెక్స్ అని అనుకున్నాం కదా. సో ఇవిలాగా మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో రీనల్ ప్యాపిల్లీ నుంచి సో విచ్ ఈస్ కంటిన్యూస్, సో ఫనల్ షేప్డ్ పెల్విస్ లాగా ఫామ్ అవుతాయి. సో వీటి నుంచి మనకి ఏంటంటే యూరిటర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తుంది. సో నెక్స్ట్ యూరిటర్స్ చూసుకుంటే కనుక దే ఆర్ వెరీ స్లెండర్ గా ఉంటాయి, వైటిష్ ట్యూబ్స్. సో ఇవి ఏంటంటే విచ్ ఆర్ ఎమర్జ్, సో విచ్ ఈస్ అవే ఫ్రమ్ ద పెల్విస్ ఆఫ్ ద కిడ్నీ. సో కిడ్నీస్ నుంచి ఏంటంటే దే ఆర్ అవే ఫ్రమ్ ద కిడ్నీస్ అండి, పెల్విస్ ఆఫ్ కిడ్నీస్ నుంచి ఏంటంటే దే ఆర్ అవే ఫ్రమ్. ఓకేనా, సో ద వాల్స్ వచ్చేసరికి ఏంటంటే ట్రాన్సిషనల్ ఎపిథీలియంతో అవి లైనప్ అయి ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో యూరిటస్ వచ్చేసరికి ఏంటి అంటే దే ఆర్ ఓపెన్స్ ఇన్ టు ద యూరినరీ బ్లాడర్. ఓకేనా, సో యూరిటస్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి లేటర్ యూరినరీ బ్లాడర్ లోకి మనకి ఓపెన్ అప్ అనేది అవుతుంది, తర్వాత యూరిత్రా ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ యూరినరీ బ్లాడర్ చూసుకుంటే కనుక సో ఇట్ ఈస్ అండ్ మీడియన్ స్టోరేజ్ సాక్ అని కూడా అంటూ ఉంటారు, విచ్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ద లోవర్ అబ్డామినల్ క్యావిటీలో మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది, విచ్ ఈస్ ఫార్మ్డ్ అప్ ఆఫ్, సో ఎలాగంటే థిక్ గా మస్కులర్ గా మనకి మనకి వాల్ కూడా ఏంటంటే విచ్ ఆర్ లైన్ అప్ బై ద ఎపిథీలియం అనేది కూడా. ఓకేనా, ట్రాన్సిషనల్ ఎపిథీలియంతో లైన్ అప్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ బ్లాడర్ యొక్క నెక్ అనేది ఏంటంటే విచ్ ఈస్ లేటర్ ఆన్ లీడ్స్ ఇన్ టు ద యూరిత్రా అనమాట. ఓకేనా, యూరిత్రా కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సో విచ్ ఈస్ హ్యావింగ్ అండ్ ఇంటర్నల్ యూరిథ్రల్ స్పింక్టర్. సో ఓకేనా, ఇంటర్నల్ యూరిథ్రల్ స్పింక్టర్ అనేది ఇంటర్నల్ గా మనకి ఫామ్ అయి ఉంటుంది అనమాట యూరినరీ బ్లాడర్. సో వచ్చేసరికి ఏంటి అంటే విచ్ ఈస్ ఇన్ మేడప్ ఆఫ్ స్మూత్ మజిల్స్. ఓకేనా, ఇంటర్నల్ గా మనకి స్మూత్ మజిల్ తో ఫామ్ అవుతాయి. ఎక్స్టర్నల్ యూరిథ్రల్ స్పింక్టర్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ స్ట్రైప్డ్ మజిల్స్ తో మనకి ఫామ్ అయి ఉంటుందని చెప్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యూరిత్రా అనమాట. ఓకేనా, యూరిత్రా వచ్చేసరికి వెజినల్ ఆర్ఫేస్ ఉంటుంది కదా ఫిమేల్స్ లో కానీ. సో ఫిమేల్స్ లో చూసుకుంటే వెజినల్ ఆర్ఫేస్ లోకి ఓపెన్ అవుతుంది. సో మేల్స్ లో చూసుకుంటే కనుక పెన్నిస్ లోకి మనకి రిలీజ్ అవుతూ ఉంటుందని చెప్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నెఫ్రాన్ అని. ఓకేనా, సో నెఫ్రాన్ ఆర్ యూరినిఫెరస్ ట్యూబుల్స్ అని అంటూ ఉంటారు. సో దే ఆర్ ది ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీస్ అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో యూజువల్లీ నెఫ్రాన్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఈస్ కన్సిస్ట్స్ ఆఫ్ ట్విస్టెడ్ ట్యూబుల్స్ అనమాట. ఓకేనా, ట్విస్టెడ్ ట్యూబుల్స్ లాగా మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఆ ట్విస్టెడ్ ట్యూబుల్స్ కూడా ఏంటి అంటే విచ్ ఆర్ క్లోజ్డ్ అప్. సో ఒక ఎండ్ వచ్చేసరికి క్లోజ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అదర్ ఎండ్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద బ్లడ్ వెసిల్స్ అనమాట. ఓకేనా, సో ఒక ఎండ్ వచ్చేసరికి ఏంటి క్లోజ్అప్ అయి ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఎండ్ వచ్చేసరికి ఏంటంటే బ్లడ్ వెసిల్స్ తో అసోసియేట్ అయి ఉంటుంది అనేది చెప్తున్నాం. సో ఈచ్ మ్యాన్ యొక్క ఈచ్ కిడ్నీలో చూసుకుంటే కనుక అబౌట్ 1 మిలియన్ నెఫ్రాన్స్ అనేవి మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకేనా, సో ఈచ్ నెఫ్రాన్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ కాయిల్డ్ ట్యూబ్ అనమాట. దాని యొక్క లెంత్ వచ్చేసరికి ఎంత ఉంటుంది అంటే 3 సెంటీమీటర్స్ లెంత్ అనేది ఉంటుంది. సో దాని యొక్క 65 కిలోమీటర్స్ లెంత్ అనేది యూజువల్లీ
కాయిల్ ట్యూబ్యూల్ వచ్చేసరికి 3 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఓవరాల్గా లెంత్ చూసుకుంటే కనుక 65 కిలోమీటర్స్ అనేది ఉంటుందని చెప్తున్నారు. సో వన్ ఎండ్ ఆఫ్ ప్రోఎక్సిమల్ ఎండ్ వచ్చేసరికి ఏంటి అంటే కిడ్నీకి అవుటర్ సర్ఫేస్లో మనకి ఫేసింగ్ అనేది ఉంటుంది. సో అది ఏంటంటే మనం దాన్ని ఏమంటామంటే బోమెన్స్ క్యాప్సూల్ అని కూడా మనకి అంటూ ఉంటాం. ఓకేనా. సో విచ్ ఈస్ అండ్ డబుల్ వాల్డ్ కప్ లైక్ స్ట్రక్చర్ గా ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ ఆ స్పేస్ మధ్యలో ఏంటి అంటే మనకి 2 వాల్స్ లాగా ఉండి మనకి ఒక క్యాప్సూల్, ఓకేనా, క్యాప్సులర్ స్పేస్ లాగా మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఆ క్యావిటీని మనం కప్ లైక్ క్యావిటీలో మనకి ఏంటంటే ఒక నెట్వర్క్ లైక్ క్యాపిలరీస్ కూడా ప్రెసెంట్ అయి ఉంటే దాన్ని మనం గ్లోమెరులస్ అని అంటూ ఉంటాం. ఓకేనా. ఒక క్యాపిలరీస్ లాగా మనకి ఒక చుట్టలాగా ఒక ఫాయిల్ ఎలాగైతే ఉంటుందో ఫాయిల్ ఎలా ఉంటుందో సో అట్లాగా మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో వాటిని గ్లోమెరులర్ క్యాపిలరీస్ ఆర్ గ్లోమెరులస్ కూడా మనం అంటూ ఉంటాం అనమాట. ఓకేనా. కప్ లో మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో యూజువల్లీ గ్లోమెరులస్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ స్మాల్ ఆర్టియోల్స్ ని అంటూ ఉంటాము. సో ఆర్ ఎఫరెంట్ వెజిల్స్ అని అంటాము. సో దీని ద్వారా ఏంటంటే బ్లడ్ అనేది రిసీవ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఎన్ కిడ్నీ స్ట్రక్చర్ అనమాట. ఓకేనా. సో ఇట్లాగా ఈ బోమెన్స్ క్యాప్సూల్ అనేది కప్ లైక్ స్ట్రక్చర్ లాగా ఉంటాయి. సో వీటిలో గ్లోమెరులస్ అనేవి మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో దీన్ని ఎఫరెంట్ ఆర్టియోల్స్ నుంచి ఏంటి అంటే మనకి బ్లడ్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఈ గ్లోమెరులస్ ని ఈ బౌమెన్స్ క్యాప్సూల్ కలిపి మాల్పీజియన్ బాడీ కూడా అంటూ ఉంటారు. సో సిమిలర్లీ బ్లడ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద గ్లోమెరులస్ త్రూ ద అనదర్ ఏట్రియోల్ కాల్డ్ ఎఫరెంట్ వెసిల్. సో ఓకేనా, ఎఫరెంట్ ఏట్రియోల్ నుంచి బ్లడ్ అనేది వస్తుంది. ఇఫరెంట్ నుంచి ఏంటంటే బ్లడ్ అనేది పాస్డ్ అవుట్ అవుతుంది అనేది చెప్తుంది. ఓకేనా. సో గ్లోమెరులస్ అండ్ బౌమెన్స్ క్యాప్సూల్ ఆర్ టుగెదర్ కాల్డ్ యాజ్ మాల్పీజియన్ కార్ప్సెల్స్ అని కూడా అంటూ ఉంటారు. ఓకేనా. సో మాల్పీజియన్ కార్ప్సెల్స్ అంటే ఏంటి, గ్లోమెరులస్ అలాంగ్ విత్ బోమెన్స్ క్యాప్సూల్ అని. సో బోమెన్స్ క్యాప్సూల్ అనేది ఏంటంటే విచ్ ఈస్ లీడ్స్ ఇన్ టు ది ట్యూబులర్ పోర్షన్ అనమాట. ఓకేనా. సో ఈ బోమెన్స్ క్యాప్సూల్ అనేది ఏంటంటే ఒక ట్యూబులర్ స్ట్రక్చర్ లాగా మనకి లేటర్ ఆన్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్యాపిలర్ స్పేస్ ఆఫ్ బోమెన్స్ క్యాప్సూల్ ఈస్ కంటిన్యూస్ విత్ ద లుమెన్ ఆఫ్ ట్యూబ్యూల్స్ కింద మనకి. ఓకేనా. లుమిన్ ఆఫ్ ట్యూబ్యూల్స్ అని అంటూ ఉంటారు. సో ఇట్లాగా మనకి లుమిన్ ఆఫ్ ట్యూబ్యూల్స్ లాగా మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. డిజిటల్ కన్వర్టర్ ట్యూబ్యూల్స్. ఓకేనా. వీటిలాగా మనకి నారో ట్యూబ్ కాయిల్ లైక్ ఫోల్డ్స్ లాగా మనకి ఫామ్ అవుతూ ఉంటుంది అనేది చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ద ప్రోయాక్సిమల్ పోర్షన్ ఆఫ్ ది ట్యూబుల్ అరైజెస్ ఫ్రమ్ ద బోమెన్స్ క్యాప్సూల్. సో ఈస్ thrown into many coils called as proximal converted tubules అనమాట. ఓకేనా. సో ఇట్లాగా మనకి బోమెన్స్ క్యాప్సూల్ అనేది ఏంటి, వీటి నుంచి మనకి సెవరల్ ఫోల్డ్ లైక్ స్ట్రక్చర్స్ లాగా మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో డిజిటల్ అండ్ ప్రోయాక్సిమల్. ఓకేనా. సో ఫస్ట్ వన్ ని మనం ఏమంటాము అంటే ప్రోయాక్సిమల్ కన్వర్టర్ ట్యూబ్యూల్స్ అంటాము. సో ఫర్దర్ గా ఎండప్ అయ్యే పార్ట్ ని ఏమంటామంటే డిజిటల్ కన్వర్టర్ ట్యూబ్యూల్స్ అని కూడా మనం అంటూ ఉంటాం అనమాట. సో ఈ రెండు ట్యూబ్యూల్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి బోమెన్స్ క్యాప్సూల్ నుంచి మనకి ఫామ్ అవుతూ ఉంటాయని మనకి చెప్తున్నారు. సో ఇట్ ఈస్ లీడ్స్ ఇన్ టు యూ షేప్డ్ ఒక పోర్షన్ లాగా మనకి ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే హెన్లీస్ లూప్ అని అంటూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ మొత్తం మనకి ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది అంటే ఈ హెన్లీస్ లూప్ దగ్గర మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. యూజువల్లీ హెన్లీస్ లూప్ వచ్చేసరికి ఏంటంటే 3 రీజన్స్ కింద డివైడ్ అయి ఉంది. ప్రోయాక్సిమల్ డిసెండింగ్ లింప్, మిడిల్ థిన్ సెగ్మెంట్ కింద, డిజిటల్ అసెండింగ్ లింప్ కింద మనకి 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారనమాట. ఓకేనా. 3 రీజన్స్ కింద ఇవి డివైడ్ అయినాయి అనమాట. ఓకేనా. సో ఈ విధంగా. ఓకేనా. లూప్ ఆఫ్ హెన్లీ అని అంటూ ఉంటారు. సో ఇవి వచ్చేసరికి ఏంటి అంటే అసెండింగ్ లింప్ కింద, సో నెక్స్ట్ వచ్చేసరికి డిసెండింగ్ లింప్ కింద, సో నెక్స్ట్ దట్టు ఏంటంటే ఒక మిడిల్ వచ్చేసరికి ఏంటంటే థిన్ సెగ్మెంట్ కింద మనకి డివైడ్ చేసేది. సో డిసెండింగ్ అని ఎందుకు అంటున్నాము, సో ఇట్ ఈజ్ అండ్ పెద్ద, సో ఇక్కడ చూసారా, సో ఇట్లాగే ఏంటి అంటే సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది కదా. ఓకేనా. సో లార్జర్ నుంచి స్మాలర్ సైజ్ కి మనకి తగ్గుతూ వచ్చింది కాబట్టి సైజ్ ఈ యొక్క ట్యూబ్. సో అందుకని దీన్ని ఏమంటామంటే డిసెండింగ్ లింఫ్ అని అంటాం. సో ఇక్కడ ఈ నారో ట్యూబ్ కాస్త కొంచెం వైడ్ గా అయ్యింది కాబట్టి, ఓకేనా, కొంచెం ఎన్లార్జ్ అయ్యింది కాబట్టి దీన్ని అసెండింగ్ అని అంటున్నాం. సో చిన్న నుంచి పెద్దకి, సో పెద్ద నుంచి చిన్నకి, సో అట్లాగా మనకి
సో ఇలాగా దాని యొక్క సైజ్ని బట్టి కూడా మనకి ఈ లింబ్స్ని లూప్ ఆఫ్ హెన్లీస్ని మనకి డివైడ్ చేశారండి. సో డిసెండింగ్ లింఫ్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఈస్ లీడ్స్ ఇన్ టు ది అనదర్ కాయిల్డ్ పోర్షన్ కాల్డ్ యాజ్ డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్ కింద మనకి డివైడ్ అయింది. ఓకేనా. సో లేటర్ ఈ అసెండింగ్ లింఫ్ వచ్చేసరికి ఏంటంటే మనకి లేటర్ ఒక అనదర్ కాయిల్డ్ పోర్షన్ కింద మనకి డివైడ్ అయింది. దాన్ని మనం డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్ అనేది మనకి చెప్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ డిస్టెన్స్ సో అనదర్ కామన్ ట్యూబుల్ ఓపెనింగ్ ట్యూబుల్ ఉంది. సో దాన్ని ఏమంటామంటే కలెక్టింగ్ ట్యూబ్యూల్స్ అని అంటూ ఉంటాం. ఓకేనా. సో వీటి నుంచి ఏంటంటే లేటర్ ఆన్ సో ఈ డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్ నుంచి మనకి కలెక్టింగ్ ట్యూబ్యూల్స్ లోకి మనకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సో కలెక్టింగ్ ట్యూబ్యూల్స్ నుంచి లేటర్ ఆన్ మనకి ఏంటి అంటే సో లేటర్ ఆన్ వచ్చేసరికి కలెక్టింగ్ ట్యూబ్యూల్స్ నుంచి ఏంటంటే నెఫ్రాన్స్ అనే సెవరల్ నెఫ్రాన్స్ అనేవి ఇవి అబ్జర్వ్ చేసుకొని సో కలెక్టింగ్ డక్ట్స్ అనేవి లేటర్ ఆన్ కిడ్నీ యొక్క పిరమిడ్స్ లోకి ఓకేనా పిరమిడ్ లైక్ స్ట్రక్చర్ చెప్పుకున్నాగా రీనల్ పిరమిడ్స్ అని అంటాం వాటిలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఈచ్ కిడ్నీ అనేది ఏంటంటే ఈ ఏట్రియల్ బ్లడ్ ని ఏంటంటే ఏట్రియల్ ఆర్టరీ ద్వారా ఏంటంటే రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి వీనస్ బ్లడ్ వచ్చేసరికి ఏంటి అంటే కిడ్నీ నుంచి త్రో వీనల్ ద్వారా వీనస్ వెయిన్ నుంచి ఏంటంటే రీనల్ వెయిన్ నుంచి మనకి కిడ్నీస్ నుంచి బ్లడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందని చెప్తున్నాం. సో ఆర్టరీస్ ద్వారా బ్లడ్ అనేది కిడ్నీస్ కి రిసీవ్ అవుతుంది, వెయిన్స్ ద్వారా బ్లడ్ అనేది ఆ కిడ్నీస్ నుంచి బయటికి రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. సో ఆర్టరీ అనేది ఏంటంటే డివైడ్స్ అండ్ రీడివైడ్స్ టు ఫార్మ్ ఆర్ట్రియోల్స్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఆర్టరీ వచ్చేసరికి డివైడ్ అండ్ రీడివైడ్ అయ్యి మనకి ఆర్ట్రియోల్స్ కింద మనకి డివైడ్ అవుతూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ దిస్ ఆర్ట్రియోల్స్ అనేవి ఏంటంటే ఈ ఎఫరెంట్ వెజిల్స్ ద్వారా సో ఈ ఆర్ట్రియోల్స్ ఏంటి అంటే గ్లోమెరులస్ కి బ్లడ్ అనేది సప్లై చేస్తూ ఉంటుందని చెప్తుంది. సో గ్లోమెరులస్ నుంచి బ్లడ్ అనేది దేని ద్వారా ఇఫరెంట్ వెజిల్స్ ద్వారా లీవ్ అవుతాయి. ఓకేనా. ఎంటర్ అవడం ఎఫరెంట్ వెజిల్స్, లీవ్ అవడం ఇఫరెంట్ వెజిల్స్ ద్వారా మనకి అవుతూ ఉంటాయి. సో ఇఫరెంట్ వెజిల్స్ వచ్చేసరికి ఏంటంటే ఆఫ్టర్ లివింగ్ ద గ్లోమెరులస్ బ్రేకప్ ఇంటూ ఏ స్మాల్ క్యాపిలరీస్ కాల్డ్ యాజ్ సో స్మాల్ క్యాపిలరీస్ కింద ఏంటి అంటే ఎప్పుడైతే ఈ గ్లోమెరులస్ నుంచి అవి లీవ్ అవుతాయో సో అప్పుడు ఏంటి అంటే అవి బ్రేకప్ అయ్యి స్మాల్ క్యాపిలరీస్ కింద మనకి డివైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో దాని ద హోల్ పార్ట్ ని యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్ అని కూడా మనం అంటూ ఉంటాం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే కిడ్నీస్ నుంచి కొన్ని బ్లడ్ వెజిల్స్ కూడా ఏంటంటే మూవ్స్ టువర్డ్స్ అనమాట. ఓకేనా. సో మూవ్స్ టువర్డ్స్ అనేవి కొన్ని బ్లడ్ వెజిల్స్ కూడా ఏంటంటే కిడ్నీలోకి పంపించడానికి బ్లడ్ అనేది పంపించడానికి నెక్స్ట్ కిడ్నీ నుంచి తీసుకురావడానికి ఏంటంటే కొన్ని ఫామ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో ఆ బ్లడ్ వెజిల్స్ అనేవి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయంటే ఈ బ్లడ్ అనేది కిడ్నీస్లోకి ఎంటర్ అవ్వడానికి సో బ్లడ్ వచ్చేసరికి కిడ్నీస్ నుంచి లీవ్ అవడానికి త్రూ అవుట్ బాడీ పార్ట్స్కి పంపించడానికి కూడా మనకి ఆ బ్లడ్ వెజిల్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇఫరెంట్ వెజిల్స్ అనేవి ఆఫ్టర్ లీవింగ్ ద గ్లోమెరులస్ సో ఇఫరెంట్ వెజిల్స్ అనేవి మనకి బ్రేకప్ అనేది అయ్యి మనకి సో నెక్స్ట్ ఈ పాయింట్ రిపీట్ అయింది. సో అవి మనకి ఏంటంటే యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్ కింద మనకి కన్వర్షన్ జరుగుతాయని చెప్తున్నారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ కానీ సో కిడ్నీస్ అనేవి ఎట్లా ఫంక్షన్ అవుతాయి, నెఫ్రాన్ పార్ట్ ఏంటి, రోల్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసరికి అసలు యూరిన్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది అనేది మనకి చెప్తున్నారు అనమాట. ఓకేనా. సో యూరిన్ అనేది కిడ్నీలో ఎట్లా ఫామ్ అవుతుంది అనేది చెప్తుంది. యూజువల్లీ మనకి ఏంటి హ్యూమన్లో కిడ్నీస్ అనేవి ఏంటంటే యూరిన్ ఎక్స్క్రీటరీ ఫ్లూయిడ్ కింద మనకి రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో యూజువల్లీ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ అనేది ఏంటంటే విచ్ ఈస్ అండ్ వెరీ హైలీ సెన్సిటివ్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్ అని కూడా మనకి చెప్తున్నారు. యూజువల్లీ 3 స్టెప్స్లో మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అల్ట్రా ఫిల్ట్రేషన్, సెకండ్ వన్ వచ్చేసరికి రీఅబ్జార్ప్షన్, థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే సెక్రీషన్ అనమాట. ఓకేనా. సో అల్ట్రా ఫిల్ట్రేషన్ వచ్చేసరికి ఏంటంటే ఈ బ్లడ్ అనేది ఏంటంటే ఫస్ట్ దాంట్లోకి ఎంటర్ చేసుకోవడం. ఓకేనా. సో త్రో బై యూజింగ్ సమ్ ప్రెషర్ సో బ్లడ్ అనేది ఏంటంటే మార్ఫీజియన్ కార్పసల్స్ లో కానీ మార్ఫీజియన్ ట్యూబ్యూల్స్ లో కానీ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. సో మార్ఫీజియన్ ట్యూబ్యూల్స్ అంటే ఇట్ ఈస్ అండ్ మిక్స్డ్ ఫార్మ్ ఆఫ్ బోమెన్స్ క్యాప్స్యూల్ అండ్ గ్లోమెరులస్ అని మనం చెప్పుకుంటాం. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనం మార్ఫీజియన్ కార్పసల్స్ అని కూడా అంటూ ఉంటాం. సో ఫస్ట్ అనేది అక్కడ మనకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే అల్ట్రా ఫిల్ట్రేషన్ అని అంటాము. సో దిస్ ఈజ్ అండ్ ఫస్ట్ స్టెప్ ఇన్ యూరిన్ ఫార్మేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ బ్లడ్కి అండ్ కార్పసల్స్కి
స్పేస్ ఆఫ్ ద బ్లడ్ అనేది ఏంటంటే ఫస్ట్ ఈ బోమెన్స్ క్యాప్స్యూల్లోకి మనకి వెళ్ళి సో వీటి నుంచి ఏంటి అంటే ఈ క్యాపిలర్ ఎండోథీలియం ద్వారా సెపరేట్ అయ్యి మనకి సో ఈ ఏట్రియల్ బ్లడ్ అనేది గ్లోమెరులస్కి ఈ ఎఫరెంట్ వెజిల్స్ ద్వారా మనకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఈ బోమెన్స్ క్యాప్స్యూల్లో మనకి బ్లడ్ అనేది ఫిల్టర్ అయ్యి సో ఈ క్యాప్సులర్ స్పేస్లోకి ఓకేనా ఈ క్యాప్సులర్ స్పేస్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఈ బోమెన్స్ క్యాప్స్యూల్లో మనకి బ్లడ్ అనేది ఏంటి ఫస్ట్ ఎంటర్ అయ్యి ఫిల్టర్ అవుతుంది. సో ఫిల్టర్ అయిన బ్లడ్ ఏంటంటే మనకి క్యాప్సులర్ స్పేస్లోకి మనకి ప్రెసెంట్ అయ్యి ఓకేనా క్యాప్సులర్ స్పేస్లోకి ఎంటర్ అయ్యి సో అక్కడ ఉన్న గ్లోమెరులస్లోకి ఇది వెళ్ళి సో లేటర్ ఆన్ ఫర్దర్గా మనకి ఫిల్టరేషన్ అనేది జరిగి గ్లోమెరులర్ ఫిల్టరేట్ కింద మనకి ఫామ్ అవుతుంది. సో ఈ గ్లోమెరులర్ ఫిల్టరేట్ ఏంటి అంటే మనకి ఇట్ ఈస్ ఏ ఫ్రీ ఫ్రమ్ ద ప్రోటీన్ ఫ్రీ బ్లడ్ అని కానీ సెల్ ఫ్రీ బ్లడ్ అని కూడా మనం అంటూ ఉంటాం. సో గ్లోమెరులర్ ఫిల్టరేట్లో ప్రెసెంట్ అయిన బ్లడ్ ఏంటంటే విచ్ ఈస్ ఏ సెల్ ఫ్రీ బ్లడ్ అండ్ ఆల్సో అండ్ ప్రోటీన్ ఫ్రీ బ్లడ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ అండ్ మాల్పీజియన్ ట్యూబుల్ స్ట్రక్చర్ అనమాట. ఓకేనా. దిస్ ఈస్ ఏ బోమెన్స్ క్యాప్స్యూల్ అని అంటాం, గ్లోమెరులస్ అంటాం. సో బోత్ కలిపి మాల్పీజియన్ కాప్సల్స్ అంటాము. సో ఎఫరెంట్ వెజిల్ మాత్రమే మనకి బ్లడ్ అనేది సో ఏట్రియల్ బ్లడ్ అనేది ఏంటంటే రీనల్ ఆర్టరీ ద్వారా మనకి గ్లోమెరులస్కి పంపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఏంటి అంటే ఈ ఫర్దర్గా కిడ్నీ నుంచి గ్లోమెరులస్ నుంచి ఫర్దర్గా బ్లడ్ అనేది లీవ్ అనేది దేని ద్వారా అంటే ఎఫరెంట్ వెసిల్ అంటే ఎఫరెంట్ వెయిన్ ద్వారా మనకి బయటకు అనేది వెళ్ళిపోతుందని చెప్తున్నారు. సో దీస్ ఆర్ ది ప్రాసెస్ అనమాట. ఓకేనా. యూరిన్ ఫార్మేషన్లో జరిగే స్టెప్స్ అనమాట. అల్ట్రా ఫిల్టరేషన్. సో అల్ట్రా ఫిల్టరేషన్ అనేది ఎట్లా జరుగుతుంది ఓకేనా. సో అల్ట్రా ఫిల్టరేషన్ అనేది సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఎఫరెంట్ ఏట్రియోల్ ఎఫరెంట్ ఆర్ట్రియోల్ ద్వారా ఇట్లా జరుగుతుంది. సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ మనకి యూరినరీ ఎక్స్క్రీషన్. ఓకేనా. సో ఇలాగా రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అందులో ఉన్న జరిగిన తర్వాత ఫిల్టరేషన్ జరిగిన తర్వాత అందులో ఉన్న న్యూట్రియన్స్ కానీ అవన్నీ రీఅబ్జార్బ్ అనేది అవుతుంది. సో అక్కడ నుంచి ఏంటి సెక్రీషన్. ఓకేనా. అందులో ఏమైనా వేస్ట్ మెటీరియల్స్ ఏమైతే ఉంటే అవి సెక్రీట్ అవుతూ ఉంటాయి. సో అక్కడ నుంచి ఏంటి అంటే లేటర్ ఆన్ మనకి ఆ ఎక్స్క్రీటరీ మెటీరియల్స్ అనేవి ఎక్స్క్రీషన్ ప్రాసెస్ ద్వారా బయటికి రిలీజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ అండ్ ప్యూర్డ్ ఫామ్, ఇట్ ఈస్ అండ్ రీనల్ వెయిన్ వచ్చేసరికి ఇంప్యూర్డ్ ఫామ్ అనమాట. ఓకేనా. ఎక్స్క్రీషన్ అంటే ఏంటంటే ఫిల్టరేషన్ మైనస్ రీఅబ్జార్ప్షన్ ప్లస్ సెక్రీషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్క్రీషన్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో బోమెన్స్ క్యాప్సూల్లో సో ఈ విధంగా మనకి ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే యూజువల్లీ సో 20 సో గ్లోమెరులర్ రేషియో ఫిల్టరేట్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఈస్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద బ్లడ్ రేషియో అనమాట. ఓకేనా. సో 24 అవర్స్లో మనకి ఏంటి అంటే 180 లీటర్స్ ఆఫ్ గ్లోమెరులర్ ఫిల్టరేట్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫిల్టరేట్ అనేది ఏంటంటే క్యాపిలరీస్ ద్వారా ఏంటి బ్లడ్ ప్రెషర్ క్యాపిలరీస్ ద్వారా కూడా మనకి గ్లోమెరులస్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ కూడా మనకి ఫిల్టరేషన్ ఫార్మేషన్కి ఇనిషియేట్ చేస్తూ ఉంటుంది అనేది చెప్తున్నారు. సో ఈ పోర్స్ ద్వారా మనకి లేటర్ ఆన్ బ్లడ్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. సో రీఅబ్జార్ప్షన్ ప్రాసెస్లో వచ్చేసరికి ఏంటి అంటే సో యూజువల్లీ ఏంటి సో ఇంటూ ద బ్లడ్లో చూసుకుంటే కనుక గ్లోమెరులర్ ఫిల్టరేట్ అనేది యూజ్ఫుల్ సబ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్లోకి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఎవ్రీడే ఏంటి 180 లీటర్స్ ఆఫ్ గ్లోమెరులర్ ఫిల్టరేట్ అనేది ఫామ్ అయితే కనుక యూజువల్లీ నార్మల్ మ్యాన్ అనే వాడు ఏంటి అంటే 1 to 2.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ అనేది మాత్రమే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో 1% ఆఫ్ దట్ ఈస్ ఏంటి అంటే 1% ఆఫ్ గ్లోమెరులర్ ఫిల్టరేట్ మాత్రమే మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది అనేది చెప్తున్నారు. మిగతా అంతా ఓకేనా రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ గ్లోమెరులర్ ఫిల్టరేట్లో ఏవైతే యూజబుల్ సబ్స్టెన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్లడ్లోకి క్యాపిలరీ నెట్వర్క్ ద్వారా సో వీటి గ్లోమెరులర్ నెట్వర్క్ ట్యూబ్యూల్స్ ద్వారా కలెక్టింగ్ ద సీట్ ద్వారా ఏంటంటే మనకి అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. సో యూజువల్లీ ఏ యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్ ద్వారా ఏమేమి సబ్స్టెన్స్ అనేవి రీఅబ్జార్బ్ అవుతున్నాయి ఈ గ్లోమెరులర్ ఫిల్టరేట్ నుంచి అనేది చెప్తున్నారు. సో అమైనో యాసిడ్స్ కానీ గ్లూకోజ్ కానీ ప్రోటీన్స్ కానీ ఫాస్ఫేట్ కానీ ఇవన్నీ ఫస్ట్ ప్రోఎక్సిమల్ ట్యూబ్యూల్స్లో ప్రోఎక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్లోకి ఫస్ట్ మనకి రీఅబ్జార్బ్ అనేది అవుతాయి. సో డిజిటల్ అండ్ ప్రోఎక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్స్ అనేవి సోడియం క్లోరైడ్ కానీ బైకార్బోనేట్స్ కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. సో పొటాషియం ఈజ్ రీఅబ్జార్బ్డ్ ఇన్ ద ప్రోఎక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్ అండ్ ఇట్ ఈస్ సెక్రీటెడ్ ఇన్ టు ద డిజిటల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్ అండి.
ఫస్ట్ ప్రోఎక్సిమల్ కన్వర్టర్ ట్యూబ్యూల్ అనేది పొటాషియం ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో లేటర్ ఆన్ ఏంటి అంటే డిస్టల్ కన్వర్టర్ ట్యూబ్యూల్ లోకి ఇది మళ్ళీ సెక్రీట్ చేస్తూ ఉంటుందని చెప్తున్నారు. సో వాటర్ వచ్చేసరికి డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్స్ అండ్ కలెక్టింగ్ డక్ట్స్ అనేవి రీఅబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. సో సోడియం వచ్చేసరికి ఏంటి అంటే అయాన్స్ వచ్చేసరికి అసెండింగ్ లింఫ్ అనేది రీఅబ్జర్వ్ అనేది చేస్తాయి. సో ఇవి ఏంటంటే రీఅబ్జర్ప్షన్ అనేది కంప్లీట్ గా చేయొచ్చు, లేకుంటే తక్కువ అమౌంట్ ఆఫ్ నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ సోడియం అయన్స్ ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు అనేది మనకి చెప్తున్నారు. అయితే హై కాన్సన్ట్రేషన్ లేకుంటే కొన్నిసార్లు అబ్జర్వ్ చేయకుండా కూడా ఉండొచ్చు అనేది మనకి చెప్తున్నారు. సో గ్లూకోజ్ యొక్క రీఅబ్జర్ప్షన్ వచ్చేసరికి ఎప్పుడు మనకి 100% అనేది ఉంటుంది. వాటర్ అండ్ సోడియం రీఅబ్జర్ప్షన్ వచ్చేసరికి మనకి 99% అనేది ఉంటుంది. సో యూరియా అండ్ యూరిక్ యాసిడ్, క్రియాటినిన్ ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ రీఅబ్జర్వ్డ్ ఇన్ ఏ వెరీ స్మాల్ అమౌంట్ అనమాట. ఓకేనా, వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ లో మనకి యూరియా కానీ యూరిక్ యాసిడ్, క్రియాటిన్ కానీ మనకి రీఅబ్జర్వ్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు. సో యాజ్ ద రీనల్ ఫ్లూయిడ్ మూవ్స్ ఇన్ టు ది కలెక్టింగ్ డక్ట్స్, సో ద రీనల్ ఫ్లూయిడ్ ఈస్ కాల్డ్ యాజ్ యూరిన్ అని చెప్తాం. ఏదైతే కలెక్టింగ్ డక్ట్స్ లోకి వెళ్ళిందో ఆ ఫ్లూయిడ్ మనం ఏమంటామంటే యూరిన్ అని అంటూ ఉంటాం. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డక్ట్ లో ఏంటి అంటే యూరిన్ అనేది మనకి చాలా కాన్సన్ట్రేటెడ్ ఫామ్ లో ఉంటుంది అనమాట. అండ్ కంపేర్ టు దట్ ఆఫ్ ఒరిజినల్ గ్లోమెరులర్ ఫిల్ట్రేట్ తో కంపేర్ చేస్తే కనుక సో ఈ ఎండ్ పార్ట్ లో ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ది కలెక్టింగ్ డక్ట్స్ దగ్గర ఏంటి అంటే మనకి సో ఈ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో హైపర్ టోనిక్ అని అంటూ ఉంటారు. ఓకేనా, సో హైపర్ టోనిక్ అంటే ఏంటి అంటే ఏవైతే ఈ డిజాల్వ్డ్ పార్టికల్స్ లైక్ సాల్ట్స్ కానీ ఎలక్ట్రోలైట్స్ కానీ సో నార్మల్ సెల్స్ లో కన్నా ఓకేనా బ్లడ్ తో కానీ నార్మల్ సెల్స్ తో కానీ కంపేర్ చేసుకుంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్ లో ఉంటే కనుక దాన్ని మనం ఏమంటామంటే హైపర్ టోనిక్ సొల్యూషన్ అని అంటూ ఉంటాం. ఓకేనా, సో ఏంటి బ్లడ్ తో కానీ నార్మల్ సెల్స్ తో కానీ కంపేర్ చేసుకుంటే కనుక సాల్ట్స్ కానీ ఎలక్ట్రోలైట్స్ కాన్సన్ట్రేషన్ కానీ ఎక్కువ ఉంటే కనుక దాన్ని మనం హైపర్టోనిక్ కండిషన్ అని అంటూ ఉంటాం అనమాట. ఓకేనా, సో యూజువల్లీ 180 లీటర్స్ ఆఫ్ గ్లోమెరులర్ ఫిల్ట్రేట్ అనేది రిలీజ్ అయితే కనుక ప్రొడ్యూస్ అయితే కనుక సో 178 or 179% ఆఫ్ లీటర్స్ అనేది మనకి అగైన్ మళ్ళీ రీఅబ్జర్వ్ చేసుకుంటాం. ఓన్లీ 1% మాత్రమే మనకి యూరిన్ ఫామ్ లోకి మనకి బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది అనేది చెప్తున్నారు. సో వాటర్ రీఅబ్జార్ప్షన్ లో చూసుకుంటే కనుక సో వాటర్ రీఅబ్జార్ప్షన్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో యూజువల్ ఆస్మోసిస్ అంటే ఏంటి హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ కానీ లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్ కానీ జరిగితే కనుక దాన్ని మనం ఆస్మోసిస్ ప్రాసెస్ అని అంటూ ఉంటాం. సో ఇక్కడ కూడా ఏంటి అంటే యాక్టివ్ అండ్ ప్యాసివ్ ప్రాసెస్ అని అంటూ ఉంటాం. సో ప్యాసివ్ వచ్చేసరికి ఏంటి సో ప్యాసివ్ వచ్చేసరికి ఇట్ డస్ నాట్ నీడ్ ఎనీ ఎనర్జీ, ఏటీపీ అనేది అవసరం లేదు. యాక్టివ్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటి ఇట్ నీడ్ సమ్ ఎనర్జీ, ఏటీపీ అనేది అవసరం అనమాట ప్రాపర్ గా ఫంక్షన్ జరగడానికి. సో ఇట్లాగా ఏంటి అంటే మనకి బై ఆస్మోసిస్ ప్రాసెస్ జరుగుతుంది విచ్ అండ్ ప్యాసివ్ అండ్ నాన్ ఎనర్జీ రిక్వైరింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, రీఅబ్జార్ప్షన్ వచ్చేసరికి ఇట్ ఈస్ అండ్ ప్యాసివ్ ప్రాసెస్, ఇట్ డస్ నాట్ నీడ్ ఎనీ అండ్ ఏటీపీ అనమాట. ఓకేనా, ఏటీపీ ఏమీ లేకుండా ఇవి న్యూట్రియన్స్ కానీ ఏవైనా సరే గ్లూకోజ్ కానీ అమైనో యాసిడ్స్ కానీ విటమిన్స్ కానీ రీఅబ్జార్బ్ అనేది చేస్తూ ఉంటుంది అనేది చెప్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివ్ ప్రాసెస్ లో వచ్చేసరికి ఏంటి అంటే రీఅబ్జార్ప్షన్ అది. సో యాక్టివ్ ప్రాసెస్ లో వచ్చేసరికి ఏంటంటే గ్లూకోజ్ కానీ అమైనో యాసిడ్ కానీ విటమిన్స్ కానీ యాక్టివ్ ప్రాసెస్ బై ది హెల్ప్ ఆఫ్ ఏటీపీ ద్వారా అవి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయని చెప్తున్నారు. సో సెక్రీషన్ ప్రాసెస్ లో వచ్చేసరికి ఏంటంటే ఏవైతే అన్వాంటెడ్ మెటీరియల్స్ అనేవి బ్లడ్ లో ఉన్నాయో సో అవి నెఫ్రానిక్ పార్ట్ లోకి మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో సెర్టైన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సెర్టైన్ సబ్స్టెన్స్ ఇన్ ద ఫైనల్ యూరియాలో ఏంటి అంటే విచ్ ఆర్ ప్రెసెంట్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ ద ప్రెసెంట్ ఇన్ ద గ్లోమెరులర్ ఫిల్ట్రేట్. సో గ్లోమెరులర్ ఫిల్ట్రేట్ తో కంపేర్ చేసుకుంటే కనుక సో దే ఆర్ వెరీ హైలీ కాన్సన్ట్రేటెడ్ సాల్ట్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అనేవి మనకి వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి ప్రెసెంట్ వేస్ట్ మెటీరియల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయని చెప్తున్నారు కంపేర్ టు దట్ ఆఫ్ ఒరిజినల్ గ్లోమెరులర్ ఫిల్ట్రేట్ అనమాట. ఓకేనా, సో అగైన్ మళ్ళీ ఏంటి అంటే యూరిన్ అనేది ఏంటంటే ఎడిషనల్ సబ్స్టెన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో అవి ఏంటంటే గ్లోమెరులర్ ఫిల్ట్రేట్ లో కూడా ప్రెసెంట్ అయి ఉండవు అనమాట. ఓకేనా, సో అటువంటి సెర్టైన్ యూరిన్ కంటెంట్స్ కూడా మనకి ఏంటంటే మనకి ఎడిషనల్ సబ్స్టెన్స్ కూడా మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. యూజువల్లీ ఏంటి అంటే ఈ యూరినరీ ఎపిథీలియం వచ్చేసరికి ఏంటంటే కొన్ని సెర్టైన్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేవి యూరినరీ ట్యూబ్యూల్ యొక్క లుమెన్ పార్ట్ లోకి మనకి రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, గా సెక్రీషన్స్ అనేవి మెయిన్లీ
ఈ కన్వర్టెడ్ ట్యూబ్యూల్స్ డిక్స్టల్ కానీ కోయాక్సిమల్ కానీ చెప్పుకున్నాం కదా, సోడియం అయోన్స్ అనే అబ్జార్ప్షన్ ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఆ టైప్ ఆఫ్ అయోన్స్ కానీ మాలిక్యూల్స్ కానీ మనకి, సో ఈ టూ కన్వర్టెడ్ ట్యూబ్యూల్స్ లైక్ ఏంటి, డిజిటల్ కానీ కోయాక్సిమల్ కానీ మనకి రోల్ అనేది వాటిని అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ రెండు ట్యూబ్యూల్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ అనేవి ప్లే చేస్తూ ఉంటాయి. సో అమైనో హెపారిక్ యాసిడ్ అని అంటూ ఉంటారు. సో ఇవి వచ్చేసరికి ఏంటి అంటే ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్. సో ఇవి వచ్చేసరికి కోయాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్ నుంచి లోకి సెక్రీట్ అవుతూ ఉంటాయి. సో అవి వచ్చేసరికి నెక్స్ట్ పొటాషియం అండ్ హైడ్రోజన్ అయాన్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఇవి వచ్చేసరికి డిజిటల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్స్ లోకి సెక్రీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్రియాటిన్ అండ్ ఫాస్ఫేట్ వచ్చేసరికి అదర్ సబ్స్టెన్స్ కింద సెక్రీట్ అవుతూ ఉంటాయి. సో ఈ నంబర్ ఆఫ్ ఫారెన్ సబ్స్టెన్స్ కూడా ఎప్పుడైతే మనం కొన్ని థెరాపెటిక్ తీసుకుంటూ ఉంటాం కదా, లైక్ డయాలసిస్ ప్రాసెస్ అని, కొన్ని డయాగ్నోస్టిక్ పర్పసెస్లో మెడిసిన్ ఎక్కువ యూజ్ చేస్తున్నా, ఓకేనా, డ్రగ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నా. సో ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా ఏంటంటే అందులో ప్రొడ్యూస్ అయ్యే కొన్ని టైప్ ఆఫ్ కెమికల్స్ కూడా మనకి ఈ ట్యూబ్యూల్స్ అనేవి ట్యూబులర్ ఎపిథీలియం ద్వారా ఏంటి అంటే మనకి ప్లాస్మానిచ్చి, సో ఈ అన్వాంటెడ్ మెటీరియల్స్ కూడా మనకి ఏంటి అంటే ఈ థెరాపిక్ కండిషన్లో కానీ డయాగ్నోస్టిక్ కండిషన్స్లో కానీ యూజ్ చేసే అందులో ఉన్న అన్వాంటెడ్ మెటీరియల్ కూడా మనకి బయటికి ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. సో కొన్ని టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇచ్చారు, అవి ఏంటి అంటే పెన్సిలిన్ కానీ, నెక్స్ట్ ఫీనోల్ సల్ఫో, ఓకేనా, ఫీనో సల్ఫో నాఫ్థలిన్ అనే పార్ట్. సో ఈ టైప్ ఆఫ్ కెమికల్స్ కూడా ఏంటంటే ఇవి బయటికి ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాయని మనకి చెప్తున్నారు, ఓకేనా. సో ఇక్కడ వరకు ఏంటి అంటే ఎట్లా ఫంక్షన్ అవుతుంది, యూరిన్ ఫార్మేషన్ ఎట్లా ఉంటుంది, తర్వాత స్టెప్స్ ఏవైతే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, సో ఏ ట్యూబ్యూల్స్ అనేవి ఏ రోల్ అనేవి ప్లే చేస్తూ ఉంటాయని తెలుసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హెయిర్ పిన్ కౌంటర్ కరెంట్ మల్టిప్లర్ థియరీ అని అంటూ ఉంటారు. సో ఇవి ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది ఏంటంటే మనకి హెన్లీస్ లూప్ ఆఫ్ కిడ్నీస్లో మనకి ఫామ్ అవుతూ ఉంటుంది, మెమాలియన్ కిడ్నీలో అనేది మనకి ప్రూవ్ చేశారనమాట. ఎవరు అంటే స్మిత్ నెల్సన్ అనే ఆయన, నెక్స్ట్ యూలిరిచ్ ఇటాల్ అలాంగ్ విత్ కోవర్కర్, వీళ్ళు 1958లో ఈ స్మిత్ నెల్సన్ అని ఆయన చెప్పారు. సో 1972లో ఏంటి అంటే ఈ యూలిరిచ్ అని ఆయన మనకి చెప్పారనమాట. ఏమని చెప్పారు అంటే సో మోస్ట్ ఆఫ్ ద కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది మనకి ఈ హెన్లీ లూప్ ఆఫ్ కిడ్నీస్ దగ్గర మనకి ప్రెసెంట్ అయి ఉంటుందని చెప్పారు. సో దిస్ ఈస్ ఎ న్యూ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ as కౌంటర్ కరెంట్ ఆర్ కౌంటర్ థియరీ మెకానిజం ఆర్ కౌంటర్ కరెంట్ మెకానిజం అని అంటూ ఉంటారు. సో ఇన్ డిసెండింగ్ అండ్ అసెండింగ్ లింఫ్లో, ఓకేనా, డిసెండింగ్ అండ్ అసెండింగ్ లింఫ్లో ఏంటంటే రీనల్ ఫ్లూయిడ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో మనకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. దాన్ని మనం కౌంటర్ కరెంట్ అని అంటూ ఉంటాం అనమాట, ఓకేనా. దిస్ మెకానిజం ఆఫ్ దిస్ థియరీ టు ప్రొడ్యూస్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్, ఓకేనా. సో ఈ థియరీ ఏంటి మనకి షోన్ చేస్తుందంటే ఏం తెలియజేస్తుంది అంటే ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అంటే హెన్లీస్ లూప్ అనమాట, ఓకేనా. సో యూజువల్లీ మనకి సమ్మరైజ్ చేశారు. సో యూజువల్లీ ఏ టైప్ ఆఫ్ అయాన్స్ అనేవి పంప్డ్ అవుట్ అవుతున్నాయి అనేది చెప్తుంది. సో యూజువల్లీ సోడియం వచ్చేసరికి ఏంటంటే అయాన్స్ అనేవి డిసెండింగ్ లింఫ్ నుంచి ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ఆఫ్ మెడులాకి మనకి ఇవి పంప్ అవుట్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు. సో సోడియం పంప్ అవుట్ ఆఫ్ ద అసెండింగ్ లింక్ పాసింగ్ ఇన్ టు ది డిసెండింగ్ లింఫ్ బై ఏ సింపుల్ డిఫ్యూషన్ ప్రాసెస్, ఓకేనా. సోడియం అయాన్స్ అనేవి అసెండింగ్ లింఫ్ నుంచి డిసెండింగ్ లింఫ్ కి సింపుల్ డిఫ్యూషన్ ప్రాసెస్ ద్వారా మనకి ఎంటర్ అవుతూ పాస్ ఆన్ అనేది చేస్తుంది. అగైన్ మళ్ళీ ఏంటి సోడియం అయాన్స్ అనేవి ఏంటి passes into the ascending lymph through the loop of Henle. సో మళ్ళీ సోడియం అయాన్స్ అనేవి అసెండింగ్ లింఫ్ నుంచి డిసెండింగ్ లింఫ్ కి వెళ్తాయి, మళ్ళీ సోడియం అయాన్స్ అనేవి అసెండింగ్ లింఫ్ కి ఈ లూప్ ఆఫ్ హెన్లీ ద్వారా మళ్ళీ అగైన్ అసెండింగ్ లింఫ్ కి వస్తాయి అని చెప్తున్నారు. సో అట్లాగా రివర్స్ డైరెక్షన్ లో ఈ మూవ్మెంట్ ఆఫ్ రీనల్ ఫ్లూయిడ్ అనేది ఉంటూ ఉంటే కనుక దాన్ని మనం కౌంటర్ కరెంట్ మెకానిజం అని అంటూ ఉంటాం. సో లేటర్ ఆన్ ఏంటి మనకి అంటే రీనల్ ఫ్లూయిడ్స్ అనేవి ఏంటంటే ఫైనల్గా మనకి కలెక్టింగ్ డక్ట్స్లోకి మనకి పాస్ ఆన్ అనేవి అవుతూ ఉంటాయి. సో దే ఆర్ మోర్ వాటర్ డిఫ్యూజెస్ అవుట్ ఫ్రమ్ ద కలెక్టింగ్ డక్ట్. సో కలెక్టింగ్ డక్ట్ ద్వారా ఏంటంటే మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది మనకి
డిఫ్యూజ్ అవుట్ అనేది అవుతూ ఉంటుంది. సో అలా డిఫ్యూజ్ అవుట్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ రీనల్ ఫ్లూయిడ్ అనేది ఇంకా మచ్ మోర్ గా కాన్సన్ట్రేటెడ్ గా మనకి అవుతూ ఉంటుంది. సో ఇన్ దిస్ వే ఏంటి, ద బాడీ ఈస్ ఏబుల్ టు ఎక్స్క్రీట్ యాజ్ ఫార్ మోర్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్. సో అట్లాగా అందులో ఉన్న ఆ రీనల్ ఫ్లూయిడ్ లో ఉన్న మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనుకోండి, ఏమవుతుంది, మచ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ గా మనకి ఇంకా మోర్ కాన్సన్ట్రేటెడ్ గా యూరిన్ అనేది అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం కౌంటర్ కరెంట్ ఎక్స్చేంజర్ మెకానిజం అని అంటూ ఉంటాం. Usually this mechanism is more available in the mostly seen in the birds and mammals అని చెప్తున్నారు. సో దీని యొక్క సైలెంట్ ఫీచర్స్ ఏంటి అంటే కౌంటర్ కరెంట్ మల్టిప్లర్ థియరీలో, సో అసెండింగ్ లింఫ్ వచ్చేసరికి ఏంటంటే ఈ సోడియం అయాన్స్ ని ఈ మెడులర్ టిష్యూకి యాక్టివ్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, by using some amount of energy. So thus the surrounding medullary tissue becomes concentrated. ఓకేనా, సో అందుకని ఏంటంటే సరౌండింగ్ ఈ మెడులర్ టిష్యూ ఏదైతే ఉందో అది మచ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ గా మనకి అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ మెడులర్ టిష్యూ వచ్చేసరికి ఏంటంటే వాటర్ తో కాన్సన్ట్రేటెడ్ అయ్యి, సో ఈ యూరిన్ తో కాన్సన్ట్రేట్ అయ్యి వాటర్ అనేది ఏంటంటే డిసెండింగ్ లింఫ్ లోకి నుంచి మనకి వాటర్ అనేది డిఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు వరకు అంటే అంటిల్ ద ఫ్లూయిడ్స్ ఇన్ ద డిసెండింగ్ లింఫ్ అండ్ అసెండింగ్ టిష్యూస్ ఆర్ ఐసోటోనిక్. ఓకేనా, సో ఎప్పుడు ఈ డిసెండింగ్ లింఫ్ లోనూ నెక్స్ట్ ఈ మెడులరీ టిష్యూస్ లోను బోత్ రెండిట్లోనూ కాన్సన్ట్రేషన్ సాల్ట్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ కాన్సన్ట్రేషన్ అనేది సేమ్ కాన్సన్ట్రేషన్ లో మెయింటైన్ అయ్యేంత వరకు వాటర్ అనేది ఏంటంటే డిఫ్యూజ్ అవుట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో దిస్ మేక్స్ ద యూరిన్ ఇంక్రీజింగ్లీ హైపర్టోనిక్ యాజ్ ఇట్ పాసెస్ టువర్డ్స్ ద అసెండింగ్ లింఫ్. సో ఇట్లాగా మనకి అంత మోర్ కాన్సన్ట్రేటెడ్ గా అయ్యి వాటర్ అనేది బయటికి రిలీజ్ అయిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, హైపర్టోనిక్ అనమాట. ఓకేనా, సో ఇంకా మచ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ గా అయ్యి మనకి ఏంటంటే ఈ అసెండింగ్ లింఫ్ కి ఏంటి అంటే ఇట్ మూవ్స్ టువర్డ్స్ ది అసెండింగ్ లింఫ్ వైపు ఏంటంటే ఇది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. మాక్సిమం కాన్సన్ట్రేషన్ వచ్చేసరికి ఎంత అంటే పర్ లీటర్ కి ఎంత ఉంటుంది అంటే 1400 మిలియన్ మోల్స్ ఆఫ్ ఇంత అమౌంట్ ఆఫ్ యూరిన్ అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఎట్ హెయిర్ పిన్ కర్వ్ ఆఫ్ లూప్. ఓకేనా, హెన్లీస్ లూప్ దగ్గర మనకి అంత అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో యూజువల్లీ అసెండింగ్ లింఫ్ ఈస్ ఇంపెర్మబుల్ టు ద వాటర్, అంటే వాటర్ హీటింగ్ అని కూడా చెప్పొచ్చు. ఇది ఏంటంటే వాటర్ ని ఈజీగా ద సర్ఫేస్ ద్వారా ఎంటర్ అవ్వకుండా చూస్తుంది, లోనికి ఎంటర్ అవ్వకుండా చూస్తుంది అనమాట. సెర్టెన్ అమౌంట్ ఆఫ్ సోడియం అయాన్స్ ఆర్ ఆల్సో ఎంటర్స్ ది డిసెండింగ్ లింఫ్ బై డిఫ్యూషన్ ప్రాసెస్. ఓకేనా, సో సోడియం అయాన్స్ అనేవి ఏంటంటే ఈ డిసెండింగ్ లింఫ్ లోకి ఏంటంటే డిఫ్యూషన్ ప్రాసెస్ ద్వారా ఎంటర్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు. సో యూజువల్లీ డైల్యూషన్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఈస్ బ్రాట్ అవుట్ బై ద ఎప్పుడైతే ఈ రీనల్ ఫ్లూయిడ్ నుంచి మనకి ఎప్పుడైతే ఈ సోడియం అయాన్స్ అనేవి బయటకు వెళ్ళిపోతాయో అప్పుడు మనకి ఆ రీనల్ ఫ్లూయిడ్ అనేది ఏంటంటే డైల్యూటెడ్ ఫామ్ లో కన్వర్షన్ అనేది జరుగుతుంది. At a given horizontal level, so the 200 million tons of 200 million మోల్స్ అనేవి ఒక లీటర్ గ్రేడియంట్ లో చూసుకుంటే మనకి ఎప్పుడు మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో ఒక లీటర్ లో చూసుకుంటే గనక 200 మిలియన్ మోల్స్ ఉంటే గనక దాన్ని మనం హైపోటోనిక్ అని అంటూ ఉంటాం. సో హైపర్టోనిక్ అంటే 1400 మిలియన్ మోల్స్, సో 200 అంటే హైపోటోనిక్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో డిస్టిల్ కన్వర్టెడ్ ట్యూబుల్స్ వచ్చేసరికి ఏంటి అంటే పర్మబుల్ టు వాటర్ అనమాట. ఓకేనా, సో ప్రోయాక్సిమల్ సో డిసెండింగ్ లింఫ్ వచ్చేసరికి ఇంపెర్మబుల్ టు వాటర్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిస్టిల్ కన్వర్టెడ్ ట్యూబుల్స్ వచ్చేసరికి పర్మబుల్ టు వాటర్ అనేది మనకి చెప్తారు. సో వాటర్ అనేది అందుకని ఇక్కడ ఏంటి అంటే వాటర్ అనేది ఏంటి అంటే రీనల్ ఫ్లూయిడ్ నుంచి డిఫ్యూజ్ అవుట్ అనేది అవి, సో దే ఆర్ బికమ్స్ రీనల్ ఫ్లూయిడ్ అనేది ఏంటంటే బికమ్స్ ఐసోటోనిక్ అనేది అవుతూ ఉంటుంది. అంటే సేమ్ కాన్సన్ట్రేషన్ అనేది వాటర్ ఆయోన్స్ అనేవి సేమ్ కాన్సన్ట్రేషన్ లో మనకి మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఇన్ కలెక్టింగ్ డక్ట్స్ లో ఏంటి అంటే వాటర్ అనేది ఎప్పుడు మనకి డిఫ్యూజ్ అవుట్ అనేది అవుతూ ఉంటుంది. సో అలా డిఫ్యూజ్ అవడం వల్ల ఏంటంటే రీనల్ ఫ్లూయిడ్ అనేది ఏంటంటే ఇట్ బికమ్స్ మోర్ కాన్సన్ట్రేటెడ్ అనేది అవుతూ ఉంటుంది. సో డిఫ్యూజన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద కలెక్టింగ్ డక్ట్స్ ఈస్ కంట్రోల్డ్ బై యాంటీ డయూరిటిక్ హార్మోన్. ఓకేనా, ఈ వాటర్ డిఫ్యూషన్ ని సో ఫ్రమ్ కలెక్టింగ్ డక్ట్స్ నుంచి వాటర్ డిఫ్యూషన్ ప్రాసెస్ ని మనకి కంట్రోల్ చేసేది ఏంటంటే యాంటీ డయూరిటిక్ హార్మోన్ అని అంటారు, ADH అని అంటూ ఉంటారు, విచ్ ఇస్ సెక్రేటెడ్ ఫ్రమ్ ద పిట్యూటరీ గ్లాండ్ అనమాట. ఇది ఏంటి అంటే కలెక్టింగ్ డక్ట్స్ నుంచి వాటర్ అనేది డిఫ్యూజ్ అవుట్ అవడానికి కంట్రోల్ చేస్తూ ఉంటుంది.
ఓకేనా. సో డిఫ్యూషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద కలెక్టింగ్ డక్ట్స్ ఈస్ కలెక్టెడ్ బై యాంటీ డయూరిటిక్ హార్మోన్, ఓకేనా. సో దీన్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ హార్మోన్ అనేది ఒకవేళ తక్కువగా రిలీజ్ అయితే, ఓకేనా, తక్కువగా రిలీజ్ అయితే సో ఈ యూరిన్ అనేది సరిగ్గా రాకుండా అవ్వడం కానీ, యూరిన్ ఫార్మేషన్ సరిగ్గా అవ్వకుండా ఉండడం, ఒకవేళ ఎక్కువ ఫార్మేషన్ అయితే కనుక యూరిన్ అనేది ఎక్కువగా పాస్ ఆన్ అవ్వడం, సో ఇట్లాగా మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వీటి వల్ల కూడా మనకి అబ్నార్మాలిటీస్ అనేవి వస్తూ ఉంటాయి. ఒకవేళ తక్కువ రిలీజ్ అయితే సో కంట్రోలింగ్ మెకానిజం అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది. సో ఎక్కువ రిలీజ్ అయినా సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో యూరిన్ దెన్ పాసెస్ ఇన్ టు ద యూరిటర్ త్రూ ది క్యాలిక్స్, ఓకేనా. క్యాలిక్స్ ద్వారా ఏంటి అంటే మనకి ఈ మేజర్ అండ్ మైనర్ క్యాలిక్స్ అని చెప్పుకున్నాం కదా, వీటి ద్వారా యూరిటర్ లోకి యూరిన్ అనేది పాస్ అనేది అవుతుంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే యూరినరీ బ్లాడర్ లోకి వెళ్ళి మనకి సో అక్కడ నుంచి మనకి టైం టు టైం ఏంటి అంటే మనకి రిమూవ్ అవుతూ ఉంటుందని మనకి చెప్తుంది. సో దిస్ పిక్చర్ షోస్ ద వాటర్ అండ్ సొల్యూట్స్ ఆర్ reabsorbed and loop first concentrates the filtrate then dilutes it. సో ఇట్లాగా మనకి సో ఫస్ట్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది, ఓకేనా. సో ఇది గ్లోమెన్స్ క్యాప్సూల్లోకి వెళ్ళి సో ఇక్కడ గ్లోమెరులస్ దగ్గర మనకి ఫిల్ట్రేట్ అనేది అవుతుంది. సో రెడ్ కలర్ లో చూపించేది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, సో బ్లూ కలర్ లో చూపించేది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ నుంచి మనకి లాట్రాన్ పాస్ ఆన్ అనేది అవుతుంది. ఫిల్ట్రేట్ అనేది ఏంటి, ఫస్ట్ నెఫ్రానిక్ లూప్ లోకి వెళ్ళి ఐసో ఆస్మోటిక్ ఫామ్ బోత్ బ్లడ్ అండ్ ప్లాస్మాలో బోత్ కార్టికల్ ఇంటెస్టీనియల్ ఫ్లూయిడ్స్ లో సేమ్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండేలాగా చూసుకుంటుంది అనమాట ఫిల్ట్రేట్. సో లేటర్ అనేది మనకి పాస్ ఆన్ అని అయ్యి సో వాటర్ అనేది ఇట్లాగా ప్యాసివ్ ప్రాసెస్ లో మనకి బయటికి డిఫ్యూజ్ అవుట్ అనేది అయ్యి వాటర్ అనేది మూవ్స్ అవుట్ ఆఫ్ ద ఫిల్ట్రేట్ ఇన్ ద డిసెండింగ్ లూప్. సో ఇలాగా మనకి డిసెండింగ్ లూప్ లో వాటర్ అనేది ఏంటంటే మనకి పాస్ ఆన్ అనేది అవుతూ ఉంటుంది, బయటికి రిమూవ్ అవుతూ ఉంటుంది. సో దిస్ కాన్సన్ట్రేట్స్ ద ఫిల్ట్రేట్ అనమాట. సో ఇట్లాగా బయటికి ఇంకా వాటర్ వెళ్ళిపోతుంటే ఏమవుతుంది, యూరిన్ అనేది ఇంకా మచ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్ లో మనకి కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. 400 కాస్త 600 900 సో ఇట్లాగా వెళ్ళి అయ్యి మనకి ఏంటంటే నెఫ్రాన్ లూప్ ఆర్ హిండెస్ లూప్ అని అంటూ ఉంటారు ఇన్నర్ మెడులా దగ్గర. సో ఇట్లాగా మనకి 1200 అమౌంట్ ఆఫ్, ఓకేనా, 1200%, ఓకేనా, 1200 మిలియన్ మోల్స్ లో మనకి ఏంటి అంటే అది కాన్సన్ట్రేటెడ్ ఫామ్ లో మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది ఈ స్టేజ్, ఓకేనా, అసెండింగ్ లింప్, ఓకేనా. సో లేటర్ ఆన్ ఏంటంటే అసెండింగ్ లింప్ లోకి వెళ్ళే కొద్దిగా మళ్ళీ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. NaCl ఫామ్ లోకి అది రిమూవ్ అవుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. NaCl ఫామ్ లోకి బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఫిల్ట్రేట్ రీచెస్ ఇట్స్ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఎట్ ద బెండ్ ఆఫ్ లూప్. సో ఇక్కడ హైనెస్ లూప్ దగ్గర ఏంటంటే హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఫోర్త్ స్టెప్ లో ఏంటి అంటే Na+Cl- ఆర్ పంప్డ్ అవుట్ ఆఫ్ ద ఫిల్ట్రేట్, దిస్ ఇంక్రీజ్ ద ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ఆస్మోలారిటీ. ఇక్కడ ఏమవుతుందంటే Na+Cl- అనేవి ఏంటంటే బయటికి పంప్ అవుట్ అనేది అయిపోతుంది ఫిల్ట్రేట్. సో ఇది ఏంటంటే మనకి ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ యొక్క ఆస్మోలారిటీ అనేది ఏంటంటే ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తుంది. సో ఫిఫ్త్ స్టెప్ లో వచ్చేసరికి ఏంటి అంటే ఫిల్ట్రేట్ ఈజ్ ఇట్స్ మోస్ట్ డైల్యూట్ ఫామ్ యాజ్ ఇట్ లీవ్స్ ద నెఫ్రాన్ లూప్. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుందంటే బయటికి ఈ వాటర్ అండ్ ఫిల్ట్రేట్ అనేది మచ్ మోర్ డైల్యూట్ అయ్యి మనకి వాటర్ ఫామ్ లో ఏంటంటే బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎంత అంటే 100 మిల్లీ ఆస్మోల్స్ అని అంటూ ఉంటారు. సో విచ్ ఈస్ ఎన్ హైపో ఆస్మోటిక్ అనమాట టు ద ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్. సో ఇక్కడ వచ్చేసరికి హైపర్ ఒకటి ఉంటుంది, సో ఇక్కడ వచ్చేసరికి హైపో టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది ఏంటంటే సో చాలా తక్కువగా ఉంటుందని చెప్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వాటర్ అండ్ సాల్ట్స్ ఆర్ ది అబ్జార్బ్డ్ కెపాసిటీని మనకి డయాగ్రామాటిక్ ఫామ్ లో మనకి చెప్తారు. ఆస్మోలిటీ ఆఫ్ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్, సో ఇట్లాగా మిల్లీ ఆస్మో ఇలా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది మనకి చెప్పారు. సో ఈ పిక్చర్ చూసినారు కదా వాటర్ ఇంపెర్మిబిలిటీ, ఓకేనా. సో వాటర్ ఇంపెర్మిబుల్ గా మనకి ఈ రీజన్ లో అబ్జర్వ్ చేయొచ్చు, ఓకేనా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫిజియాలజీ ఆఫ్ ఎక్స్క్రీషన్. థ్యాంక్ యూ.